వెల్కమ్ టు ఐఏసీ. లెట్ స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ డిస్క్రిప్టివ్ టెస్ట్. రైట్, మనకి డిస్క్రిప్టివ్ అంటే మనకి ఏముంటాయి, మనకి ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ లెటర్ రైటింగ్. ఓకే, మనకు లెటర్ ఉంది. రైట్, సో ఫస్ట్ అయితే మనకి లెటర్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూసి మనం ఏం చేయొచ్చు అంటే మనం లెటర్ రాయొచ్చు. ఓకే, రైట్. సో క్వశ్చన్ మార్క్ ఏమని చూడడం, యువర్ యంగర్ బ్రదర్ కార్తిక్ వాంట్స్ టు గో ఆల్ ఇండియా టూర్ అండ్ వాంట్స్ టు నో వాట్ హీ షుడ్ డూ అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ ట్రావెల్. రైట్ ఏ లెటర్ టు హిమ్. సో ఇక్కడ మనకి లెటర్ దేనిపైన రాయమని చెప్పి ఎవరు రాయమని చెప్పారు ఇక్కడ మనకి. రైట్, సో ఎవరు రాయాలి, యంగర్ బ్రదర్కి రాయాలి. రైట్, మనం లెటర్ ఎవరికి రాయాలి, మన యంగర్ బ్రదర్కి రాయాలి. ఓకే, సో నేమ్ ఏమని చెప్పారు, కార్తిక్ అని చెప్పారు. సో దేనికి టాపిక్ దేనికి అయి ఉండాలి, సో వాళ్ళకి అంటే మనం యంగర్ బ్రదర్కి సజెస్ట్ చేయాలి. దేని గురించి సజెస్ట్ చేయాలి, సో ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయాలంటే. సో ఆయన ట్రావెల్ చేస్తున్నాడు, ఏం ట్రావెల్ చేస్తున్నాడు, ఆల్ ఇండియా టూర్కి వెళ్తున్నాడు. అలా ఆల్ ఇండియా టూర్కి వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ రాకుండా వాటిని అవాయిడ్ చేయాలంటే సో ఏ విధంగా సో ట్రావెల్ చేయాలని చెప్పి సజెషన్స్ మనం ఏం చేయాలంటే యంగర్ బ్రదర్కి మనం ఇవ్వాలి. సో ఆ సజెషన్ని సో ఒక లెటర్ ఫార్మేట్లో మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి అది మనకి క్వశ్చన్. సో మనకి ఆబ్వియస్గా మనకి యంగర్ బ్రదర్ రాయమంటున్నాడంటే మనకి ఏమవుతుంది, ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటరా, ఇన్ఫార్మల్ లెటర్. సో మనకి టాపిక్ నుంచి ఏమర్థమైందంటే, క్వశ్చన్ నుంచి ఏమర్థమైందంటే మనకు రాయమని అడిగింది మనకి ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్. రైట్, సో మనకి ఇన్ఫార్మల్ లెటర్ అనగానే మనకి కొన్ని పాయింట్స్ గుర్తు రావాలి. రైట్, సో అందులో ఉండే పార్ట్స్ ఏమో చూద్దాం. ఇన్ఫార్మల్ లెటర్ మనకి ఏ పార్ట్స్ ఉంటాయో చూద్దాం. రైట్, ఇన్ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ మన బేసిక్గా మనకి ఏముంటుందంటే, సో అగైన్ మనకి ఇందులో కూడా ఏముంటుందంటే హెడ్డింగ్ ఉంటుంది. ఓకే, సో హెడ్డింగ్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మనకి ఇన్ఫార్మల్ లెటర్లో మనకి ఏముండదంటే మనకి సబ్జెక్ట్ ఉండదు. ఓకే, నార్మల్గా సబ్జెక్ట్ అనేది మనం ఫార్మల్ లెటర్లోనే మెన్షన్ చేస్తాం. మనకి ఇన్ఫార్మల్ లెటర్లో సబ్జెక్ట్ గురించి మనం చెప్పాం. ఓకే, సో మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ మనకి ఏమొస్తుందంటే సాల్యుటేషన్ వస్తుంది. సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. సాల్యుటేషన్ ఇస్ నథింగ్ బట్ గ్రీటింగ్. ఓకే, సో తర్వాత మనకి ఏముంటుందంటే బాడీ ఉంటుంది. ఓకే, సో బాడీ తర్వాత మనకి ఏముంటుందంటే సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ మనం ఏం చెప్పొచ్చు అంటే కన్క్లూజన్ కూడా చెప్పొచ్చు. సబ్స్క్రిప్షన్ ఏం చెప్పొచ్చు, మనం కన్క్లూజన్ చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి ఏముంటుందంటే సిగ్నేచర్. సో ఇవన్నీ ఏం చేయొచ్చు అంటే ఈ పార్ట్స్ తీసుకోవచ్చు. రైట్, ఏంటవి, హెడ్డింగ్, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్, ఇంకా సిగ్నేచర్. ఈ పార్ట్స్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ లెటర్ రైటింగ్ మనం చేసేయచ్చు. ఓకేనా, సో అయితే మనం చూద్దాం ఈచ్ పార్ట్ మనకు ఉందో లేదు చూద్దాం. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేయాలి, హెడ్డింగ్తో స్టార్ట్ చేయాలి. రైట్, నార్మల్గా మనకి ఇన్ఫార్మల్ లెటర్లో మనకి హెడ్డింగ్ అంటే ఏముంటుందంటే ఓన్లీ రైటర్స్ అడ్రస్ మాత్రమే ఉంటుంది. సో మనకి టూ అడ్రస్ ఉండదు. మనకి ఇన్ఫార్మల్ లెటర్లో మనకి ఏముంటుంది, ఓన్లీ రైటర్స్ అడ్రస్ మాత్రమే ఉంటుంది, కానీ టూ అడ్రస్ మనం ప్రెజెంట్ చేయం. సో ఓన్లీ రైటర్స్ అడ్రస్ ఇంకా డేట్, రైటర్స్ అడ్రస్ డేట్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం. మనకి ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి మనకి ఏముంటుందంటే టూ అడ్రస్ ఉండదు. సో ఆబ్వియస్. రైట్, సో ఇప్పుడైతే మనం చూద్దాం ఇక్కడ ఏముంది. రైట్, సో మనకి ఏముంది, ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్. ఇది మనకి ఏమవుతుందంటే మనకి ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్ ఏమవుతుందంటే మనకి ఇది సో రైటర్స్ అడ్రస్, లేదంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే సెండర్స్ అడ్రస్ కూడా అనుకోవచ్చు. సెండర్స్ అడ్రస్, లేదంటే దీన్ని మనం ఏమంటామంటే ఫ్రమ్ అడ్రస్ అని కూడా అంటాం. ఏదన్నా కానీ. రైట్, ఫ్రమ్ అడ్రస్ అన్నా, సెండర్స్ అడ్రస్ అన్నా, రైటర్స్ అడ్రస్ అన్నీ కూడా సేమ్. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంటుంది, డేట్. సో డేట్ ఉంటుంది. సో డేట్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం. సో ఈ హెడ్డింగ్ మనం ఎక్కడ ప్రజెంట్ చేస్తామంటే పేజ్కి లెఫ్ట్ సైడ్ మనం ప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ప్రజెంట్ చేసేటప్పుడు నార్మల్గా అడ్రస్లో కానీ రైట్ డేట్లో కానీ సో మామూలుగా మనకి సో ఇక్కడ పంక్చువేషన్ గురించి మాట్లాడుకుంటే దెర్ ఆర్ నో ఫిక్స్డ్ రూల్స్, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్గా సో ఏం ప్రిఫర్ చేస్తున్నారంటే వితౌట్ కామాస్ అండ్ వితౌట్ ఫుల్ స్టాప్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఓకేనా, కాబట్టి మీరు కూడా అది ఫాలో అయితే గుడ్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ హాల్ ఏబీసీ నగర్ అన్నప్పుడు కామా ఫుల్ స్టాప్స్ లేకుండా డైరెక్ట్గా ఏం చేస్తారంటే వితౌట్ కామాస్ అండ్ వితౌట్ ఫుల్ స్టాప్స్ యూజ్ చేయండి. అదేవిధంగా డేట్లో కూడా కామాస్ ఫుల్ స్టాప్ లేకుండా యూ కెన్ యూజ్. సో ఫాలో దిస్. ఇట్లా కామాస్ ఫుల్ స్టాప్ లేకుండా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, అది మనకి ఏమవుతుంది, మనకి అది హెడ్డింగ్ అవుతుంది. రైట్, సో హెడ్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, సబ్జెక్ట్ ఉండదు కాబట్టి ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి మనం ఏం మెన్షన్ చేయం, సబ్జెక్ట్ మెన్షన్ చేయం. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే డైరెక్ట్గా మనం సాల్యుటేషన్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం మనం, సాల్యుటేషన్. నార్మల్గా మనకి ఇన్ఫార్మల్ లెటర్ మన బ్రదర్ రాస్తున్నాం కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, డియర్ బ్రదర్. సో ఏం చెప్పొచ్చు లేదా, సో డియర్ బ్రదర్ అని చెప్పొచ్చు కాబట్టి డియర్ బ్రదర్ అనొచ్చు. లేదంటే అక్కడ మనకి డియర్ బ్రదర్ అని చెప్పి అనొచ్చు. లేదంటే మనకి క్లియర్గా మనకి నేమ్ మెన్షన్ చేశారు కదా, నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి డియర్ కార్తిక్ అని కూడా తీసుకోవచ్చు. సింపుల్గా ఏమనొచ్చు, డియర్ బ్రదర్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు డియర్ కార్తిక్, ఏదైనా యాక్సెప్టబుల్. రైట్, కాబట్టి సో దాంతో మనకి ఏమైపోయింది, సాల్యుటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి, సో బాడీ.
ఓకే, సో బాడీలో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దేని గురించి చెప్పాలి, మనకి సజెషన్స్ చెప్పాలి. మన యంగర్ బ్రదర్ సో ఆల్ ఇండియా టూర్కి వెళ్తున్నాడు కాబట్టి ఆ టూర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి, లేదంటే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మనం కొన్ని సజెషన్స్ ఇస్తూ లెటర్ రాయాలి. కాబట్టి ఆ సజెషన్స్ ఉండే విధంగా సో మనకి ఏం ఉండాలంటే బాడీ ఉండాలి, రైట్? అలా ఉందో లేదో చూద్దాం, రైట్? లెట్ us రీడ్ ద బాడీ నో. సో ఐ వాజ్ హైలీ ఎలేటెడ్ టు, సో ఇక్కడ ఎలేటెడ్ ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పొచ్చు. ఎలేట్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని చెప్పొచ్చు అక్కడ ఎలేటెడ్, రైట్? సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎలేటెడ్ టు రీడ్ యువర్ లెటర్ ఇన్ విచ్ యూ స్టేటెడ్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఆల్ ఇండియా టూర్. సో ఆల్రెడీ మనకి ఇది క్వశ్చన్లో మెన్షన్ చేశారు కదా. సో మన యంగర్ బ్రదర్ ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నాడు కాబట్టి అది నాకు తెలుసు అని మనం చెప్పాలి కదా. ఎలా తెలిసింది? ఇంతకుముందు మన బ్రదర్ మనకు లెటర్ రాశాడు. ఆ లెటర్ ఏమని మెన్షన్ చేశాడు? సో ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నాను అని చెప్పి మనతో చెప్పాడు. కాబట్టి ఆ విధంగా నేను తెలుసుకున్నాను అని చెప్పి మనం ఏం చేయాలంటే ఆ విషయం, మన బ్రదర్ ఆల్ ఇండియా టూర్కి వెళ్తున్నాడు అనే విషయం మనకి ఎలా తెలిసిందో అని మనం మెన్షన్ చేయాలి. అది ఇలానే కాదు, అంటే సో నువ్వు లెటర్ రాసావు కాబట్టి నాకు తెలిసింది అలానే కాకుండా ఇంకోలా కూడా రాయచ్చు. ఎలా అంటే ఫాదర్ చెప్పాడు, మన ఫాదర్ చెప్పాడని, లేదంటే మన మదర్ చెప్పిందని చెప్పి, సో మదర్ చెప్పడం వల్ల నాకు తెలిసింది, లేదంటే ఫాదర్ చెప్పడం వల్ల నాకు తెలిసింది, లేదంటే సిస్టర్ చెప్పడం వల్ల నాకు తెలిసింది, లేదంటే మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పాడు. ఇలా ఏదో ఒక రీజన్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఆ న్యూస్, పర్టికులర్ న్యూస్ మనకి ఎలా తెలిసిందో చెప్పాలి. అంటే మన బ్రదర్ ఆల్ ఇండియా టూర్కి వెళ్తున్నాడు అనే విషయం మనకి ఏ విధంగా తెలిసిందో దాన్ని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది ఏదైనా పర్వాలేదు. ఇక్కడ మనం ఏం చేసామంటే సో మన బ్రదర్ మనకు రాసిన లెటర్లో ఆ టాపిక్ గురించి మెన్షన్ చేశాడు కాబట్టి మనకు తెలిసిందే మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఇలానే కావాల్సిన పని. మనకి మన ఫాదర్ చెప్పాడనో, లేదంటే మదర్ చెప్పిందనో, లేదంటే సిస్టర్ చెప్పిందనో, లేదంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారని చెప్పి మనం చేయొచ్చు, అది తీసుకోవచ్చు. మనం ఏదైనా సరే మనకి ఏం చేయాలంటే ఆ విషయం మనకి ఎలా తెలిసిందో దాన్ని మనం మెన్షన్ చేయాలి. అదేం జరిగిందంటే ఇక్కడ జరిగింది. ఓకేనా? సో ఎలా జరిగింది ఇక్కడ చూడండి. ఐ వాజ్ హైలీ ఎలేటెడ్ టు రీడ్ యువర్ లెటర్ ఇన్ విచ్, ఇక్కడ సో లెటర్ ద్వారా తెలిసింది. మన యంగర్ బ్రదర్ మనకు రాసిన లెటర్ ద్వారా మనకేం తెలిసింది, వాడు సో ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నాడు అనే విషయం తెలిసింది. దానికోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే అలా చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ రైట్ టు ఇండియా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్ ఇండియా టూర్, ఇది మనకు పుస్తకం అయిపోయింది కదా. నెక్స్ట్ వన్. సో ఇండియా, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇండియా ఈజ్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ వేర్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్ లివ్ ఇన్ హార్మోనీ. సో ఫస్ట్గా మనకి ఆల్ ఇండియా టూర్ అంటున్నాం కదా. సో ఆల్ ఇండియా టూర్ కాబట్టి మనం ఏం చేయాలంటే మన బ్రదర్కి ఫస్ట్ అయితే ఆ టూర్ గురించి అవుట్లైన్ ఇవ్వాలి. ఓకేనా? సో వెంటనే మనం టాపిక్లో వెళ్ళకుండా ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇండియా అంటే ఆల్ ఇండియా టూర్ అంటున్నారు కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ టూర్లో మన బ్రదర్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఏం చేసామంటే ఒక ఇంటిమేషన్. అంటే సో ఇండియా ఈజ్ ఏ డైవర్స్ కంట్రీ. సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇండియా ఈజ్ ఏ డైవర్స్ కంట్రీ అని చెప్పొచ్చు. ఒక ఇండియా ఈజ్ ఏ డైవర్స్ కంట్రీ అని చెప్పొచ్చు. లేదంటే ఇక్కడ ఏమనుకున్నాం ఇండియా ఈజ్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పొచ్చు, లేదంటే డైవర్స్ కంట్రీ అని చెప్పొచ్చు, లేదంటే సో యూనిటీ అండ్ డైవర్సిటీ చెప్పొచ్చు. సో డైవర్సిటీ వేర్ ద పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్. ఇక్కడ డైవర్సిటీ అంటున్నాం కాబట్టి డైవర్సిటీ అంటే ఎలా ఉంటుంది, పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్, దాన్ని మనం ఏమంటాము, డైవర్సిటీ అంటాం. ఇక్కడ ఉంది ఇక డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్, లాంగ్వేజెస్, ఇదంతా మనకి ఏమవుతుంది, డైవర్సిటీ అవుతుంది. లాస్ట్కి ఏముంది, లివ్ ఇన్ హార్మోనీ. ఈ హార్మోనీ ఏమవుతుంది మనకి, యూనిటీ అవుతుంది, రైట్? ఇక్కడ మనకి డైవర్సిటీ అంటే మనకి ఏంటి, డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్ అండ్ లాంగ్వేజెస్, ఇదంతా మనకి ఏమైంది, డైవర్సిటీ. ఇక్కడ మనకి యూనిటీ అంటే ఏమైంది మనకి, ఇది హార్మోనీ. కాబట్టి డైవర్సిటీ, యూనిటీ ఇన్ హార్మోనీ అనే దానికి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే దానికి ఇక్కడ ఏం చేసామంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పి సో ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనం క్లోజ్ చేసాం. ఓకేనా? సో అర్థమవుతుంది కదా, దట్స్ వాట్, రైట్? మన ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేసాము, మన బ్రదర్ ఆల్ ఇండియా టూర్కి వెళుతున్నాడు అనే విషయం మనకి ఎలా తెలిసిందో చెప్పాం. సో అలా వెళుతున్నందుకు సో మన హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేసాం. అదేవిధంగా మనం ఏం చేసామంటే సో మన బ్రదర్ని ఆ ఆల్ ఇండియా టూర్కి మెంటల్గా రెడీ అయ్యే విధంగా మనం ఒక స్టేట్మెంట్ని స్టార్ట్ చేసాం. ఎందుకు, సో ఆల్ ఇండియా టూర్ కాబట్టి మనకి ఇండియా గురించి ఓవరాల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చెప్పాం. ఏంటంటే మనకి ఇండియా అనేది సో యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పి దానికి ఎగ్జాంపుల్ చెప్పాం. అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే ఏంటి యాక్చువల్గా, సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ పర్సనల్స్, కల్చర్స్, లాంగ్వేజెస్, రిలీజియన్స్ అన్నీ కలిసి హార్మోనీలో ఉంటారు కాబట్టి దాన్ని ఏమంటాం మనం, సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఎండ్ చేసాం. ఓకే, సో దీంతో మనకి ఏమైందంటే ఫస్ట్ పారాగ్రాఫ్ అయింది, రైట్? నెక్స్ట్ చూద్దాం. మన సజెషన్స్ చేయాలి వద్దా, మన బ్రదర్కి మనం సజెషన్ చేయాలి కాబట్టి ఆ సజెషన్స్ ఏమున్నాయో రోజు చూద్దాం, రైట్? యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు సీ హిస్టారికల్ అండ్ రిలీజియస్ మాన్యుమెంట్స్. ఓకే, మనకి ఏమొచ్చింది, యూ గాట్ అన్ ఆపర్చునిటీ. మంచి ఆపర్చునిటీ, మనకి ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నాడు మంచి ఆపర్చునిటీ కదా. సో అన్ ఆపర్చునిటీ టు సీ సో హిస్టారికల్ అండ్ రిలీజియస్ మాన్యుమెంట్స్. సో మాన్యుమెంట్స్ మనకి తెలిసింది కదా, మాన్యుమెంట్స్ మనకి బిల్డింగ్స్ ఏమంటామంటే మాన్యుమెంట్స్ అంటాం, రైట్? సో సిగ్నిఫికెంట్ మాన్యుమెంట్స్ అవేంటివి, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నవి, ఇంకా
రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉన్న మాన్యుమెంట్స్ని చూసే అవకాశం నీకు ఉంటుందని చెప్పి మనం చెప్తున్నాం, రైట్. నెక్స్ట్ వన్, మీట్ న్యూ పీపుల్. సో ఆబ్వియస్గా మనకి కరెక్టే కదా, మీట్ న్యూ పీపుల్, try different food in your tour. While you enjoy visiting new places, you must be circumspect and confident. నార్మల్గా మనకి circumspect అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే cautious అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? cautious. లేదంటే you can say wary, లేదంటే you can say careful. ఓకే, ఇవి కేర్ఫుల్, వ్యారీ, కాషియస్, సర్కమ్స్పెక్ట్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొత్త ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను చేసామని సజెస్ట్ చేస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ వన్, సో అండ్ కాన్ఫిడెంట్. సో సర్కమ్స్పెక్ట్గా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి మనకి? కాన్ఫిడెంట్గా కూడా ఉండమని చెప్తున్నాం, రైట్. నెక్స్ట్ వన్, యూ షుడ్ రిమైన్ విత్ యువర్ టూర్ గ్రూప్ అండ్ గైడ్ ఆల్ ద టైమ్. సో ఇంకో సజెషన్ ఏం చెప్పామంటే ప్రతి టైంలో కూడా మనకి సో ఆల్వేస్ ఏం చేయాలంటే మన గ్రూప్తో, మనం ఏ గ్రూప్తో మనకి ఆల్ ఇండియా టూర్కి వెళ్తున్నామో ఆ గ్రూప్ని అంటుపెట్టుకుని ఉండాలి. అదేవిధంగా సో మన టూర్ గైడ్ ఉంటాడు కదా, ఆ టూర్ గైడ్తోనే మనం ఏమంటే సో రైట్ క్లోజ్గా ఉండాలి. మొత్తానికి అయితే ఇక్కడ ఏం చేసామంటే సో మనం ఏదైతే గ్రూప్తో వెళ్తున్నామో ఆ గ్రూప్ దగ్గరే ఉండాలి, అదేవిధంగా ఆ టూర్ గైడ్కి క్లోజ్గా ఉండాలని చెప్తున్నాం, రైట్. సో నెక్స్ట్ వన్ ఇంకేముంది, యూ షుడ్ రిమైన్ విత్ యువర్ టూర్ గ్రూప్ అండ్ గైడ్ ఆల్ ద టైమ్. యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. ఇది కూడా మన సజెషనే కదా. సో స్ట్రేంజర్స్ ఇచ్చేవి ఏమి కూడా తీసుకోవద్దని చెప్తున్నాం, అంతేనా. సో ఇవన్నీ కూడా కామన్ సజెషన్సే కదా. ఇక్కడ ఏముంది కూడా, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ స్ట్రేంజర్స్ అండ్ డు నాట్ ఇన్వోక్ ఇన్ హార్ట్ డిస్కషన్స్. ఓకేనా. సో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు, ఓకేనా, ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన ప్లేస్ అయితే ఓకే, తెలియని ప్లేస్కి వెళ్ళి అక్కడ గొడవలు పెట్టుకుంటే మంచిదా కాదు కదా. అందుకని ఏం చెప్తున్నాం అంటే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. దానికోసం ఏమన్నా అంటే యూ షుడ్ నాట్ ఇన్వోక్ ఇన్ హార్ట్ డిస్కషన్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, రైట్. సో విత్ ఎనీ వన్, సో ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు అని చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ వన్, సో విత్ ఎనీవన్ యూ మస్ట్ క్యారీ కెమెరా, పెన్ అండ్ పేపర్, క్యాప్చర్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, రైట్. ఇంతవరకు మనం ఏం చేసామంటే ప్రాబ్లమ్స్ని ఎలా అవాయిడ్ చేయాలో మనం ఏం చేసామంటే సజెస్ట్ చేసాం, రైట్. సో ఎలా అవాయిడ్ చేయొచ్చు? సో నార్మల్గా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ఓకేనా. సో ఆల్వేస్ మన గ్రూప్తోనే ఉండాలి, ఓకే, మన టూర్ గైడ్తోనే ఉండాలి. సో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకూడదు. సో ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సో ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం. సో ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం ఎలాగో చెప్పాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్, టూర్కి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఏంటి, కెమెరా తీసుకెళ్ళాలి, పెన్ అండ్ పేపర్ తీసుకురావాలి, ఇవన్నీ నార్మల్ ఇన్స్ట్రక్షన్స్. అవేమి ఉన్నాయో చూద్దాం, రైట్. సో యూ మస్ట్ క్యారీ కెమెరా, పెన్ అండ్ పేపర్, capture beautiful and important scenes and preserve them. You can say preserve అంటే ఏం చెప్పొచ్చు మనం? సేవ్. సో ప్రిజర్వ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సేమ్. సో అంటే సేవ్ అంటే మనకి బ్యూటిఫుల్ సీనరీస్ మనం ఏం చేయొచ్చు? క్యాప్చర్ చేసి వాటిని సేవ్ చేసుకోమని చెప్తున్నాం, రైట్. నెక్స్ట్ వన్, సో టూర్ ప్రొవైడ్స్ అస్ విజిబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనేబుల్స్ అస్ టు గ్రాస్ప్ ఇట్ కంప్లీట్లీ. సో టూర్ మనకి ఏం చేస్తుందంటే టూర్ ప్రొవైడ్స్ అస్ విజువల్ ఎక్స్పీరియన్స్. టూర్ మనకి ఏమి ఇస్తుందంట? విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట అండ్ ఎనేబుల్స్ అస్ టు గ్రాస్ప్ ఇట్ కంప్లీట్లీ. సో దట్స్ వాట్. మొత్తానికైతే ఏం చెప్తున్నాం అంటే టూర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నాం, రైట్. సో దీంతో మనకి ఏమైందంటే సెకండ్ పారాగ్రాఫ్ అయింది, ఓకే. సో ఇప్పుడు మనం లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం, రైట్. సో ఏం చేసాం అక్కడ మనకి? సో సెకండ్ పారాగ్రాఫ్ మనకి కొన్ని సజెషన్స్ చెప్పారు, రైట్. కొన్ని సజెషన్స్ ఎలా ఉంటాయి మనకి ఇక్కడ? కొన్ని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఏవైతే కావాలో ఆ సజెషన్స్ ఇచ్చాం, కొన్ని జనరల్ సజెషన్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. సో కొన్ని ఏంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇచ్చే సజెషన్స్, ఇంకొన్ని సజెషన్స్ మనకి ఏంటి? సో రైట్ జనరల్ సజెషన్స్, ఓకేనా. మొత్తానికైతే ఆ పారాగ్రాఫ్ క్లోజ్ చేసాం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం, రైట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది? ఐ హోప్ యూ విల్ కాంప్లీ విత్. మనకి ఇక్కడ కాంప్లీ విత్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్రీ, లేదంటే ఫాలో, లేదంటే అబైడ్, ఇవే, రైట్. సో కాంప్లీ విత్ అంటే మీనింగ్ ఏంటి? అగ్రీ టు అని చెప్పొచ్చు, ఫాలో అని చెప్పొచ్చు, అబైడ్ బై అనొచ్చు. రూల్స్ని పాటించడం ఏమంటామంటే కాంప్లీ విత్ అంటాం, రైట్. సో కాంప్లీ విత్ మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ రైట్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ లేటర్. సో నేను చెప్పి ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చేసాము? కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చామా లేదా? సో కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, కొన్ని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని సో మన బ్రదర్ ఫాలో అవుతాడని అనుకొని చెప్పి ఆ తర్వాత టూర్కి వెళ్ళి వచ్చినాక ఆ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోమని మనం చెప్తున్నాం, ఓకేనా. సో యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ లేటర్. నెక్స్ట్ వన్, హ్యావ్ ఏ హ్యాపీ టూర్. సో మనకు ఆబ్వియస్గా ఏం చేస్తామంటే సో హ్యావ్ ఏ హ్యాపీ టూర్ అని చెప్తాం కదా, రైట్. నెక్స్ట్ వన్, సో కన్వే మై రిగార్డ్స్ టు, రైట్. సో మామ్ అండ్ డాడ్, ఇది కూడా మనకి ఏమొస్తుంది? సో ఇది కూడా జనరల్ స్టేట్మెంట్, ఇది దేనికైనా ఇప్పుడు రాయచ్చలేదు. సో ఏం చేసామంటే మనకి అంతా అయిపోయింది, అంత లెటర్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే టూర్కి వెళ్తున్నాడు కాబట్టి ఏం చెప్తాం మనం? హ్యాపీ టూర్ అంటాం. అదేవిధంగా మనకి మన బ్రదర్కే మనం రాస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే అమ్మ నాన్న అడిగినట్టు చెప్పమంటాం కదా. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సో కన్వే మై రిగార్డ్స్ టు మామ్ అండ్ డాడ్ అని చెప్పి దీంతో మనం క్లోజ్ చేయొచ్చు. మొత్తానికి అయితే ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాడీని మనం ఏం చేయొచ్చు? సో క్లోజ్ చేయొచ్చు. దీంతో మనకి బాడీ అయిపోయింది కాబట్టి బాడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏంటి? సబ్స్క్రిప్షన్. నార్మల్గా మనకి ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి మనకి సో థ్యాంకింగ్ యూ మనం రాయము, ఓకేనా. ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి మనం ఏం చేయం? మనం థ్యాంకింగ్. మనకి ఫార్మల్ లెటర్ అయితే యూ కెన్ సే థ్యాంకింగ్ యూ, బట్ ఇన్ఫార్మల్ లెటర్లో మనం థ్యాంకింగ్
లైకింగ్ యూ అని మనం చెప్పాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఏమొస్తుందంటే యువర్స్ వస్తుంది. ఏమొస్తుంది మనకి యువర్స్. సో యువర్స్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే యువర్స్ లవింగ్లీ అని చెప్పొచ్చు. ఓకేనా, యువర్స్ లవింగ్లీ అని చెప్పొచ్చు. లేదంటే సింపుల్గా యువర్స్ లవింగ్ బ్రదర్ అని చెప్పొచ్చు. యువర్స్ లవింగ్ బ్రదర్ ఆర్ యువర్స్ లవింగ్లీ అని చెప్పొచ్చు. ఓకేనా. సో తర్వాత మనకి ఏమొస్తుంది మన సిగ్నేచర్. సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు మనం. సో ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్లో మనం ఏం చెప్పొచ్చు, యువర్స్ లవింగ్ బ్రదర్ అని చెప్పొచ్చు, లేదంటే యువర్స్ లవింగ్లీ అని చెప్పొచ్చు. ఓకే, ఇంకో పాయింట్ ఇక్కడ ఏమనుకున్నాం, అక్కడ ఇప్పుడు కూడా యువర్స్కి, ఓకేనా, యువర్స్ మనం ఏం యూజ్ చేయకూడదు, ఎఫ్ యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు, రీజన్ ఏంటంటే నౌన్కి మాత్రమే మనం ఏం చేస్తాము, ఎస్ యూజ్ చేస్తాము టు షో పర్సీవ్నెస్, రైట్. బట్ ఎప్పుడు కూడా మనకి ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు ప్రొనౌన్కి మనకి ఏం రాదు, ఎస్ రాదు. ప్రొనౌన్కి మనకి ఏం రాదు, ఎస్ రాదు. ఓన్లీ నౌన్స్కి మాత్రమే మనకి ఏమొస్తుందంటే ఎస్ వస్తుంది. కాబట్టి సో నెవర్ యూజ్ ఎస్ విత్ యువర్స్. కాబట్టి సింపుల్గా ఏం చేస్తామంటే యువర్స్ లవింగ్లీ అని చెప్పొచ్చు, లేదంటే యువర్స్ లవింగ్ బ్రదర్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఇదంతా ఏమైంది మనకి ఇది సబ్స్క్రిప్షన్. తర్వాత మనకి ఏం రావాలి, సిగ్నేచర్. సో సిగ్నేచర్ కాబట్టి ఇక్కడ మనకి మన బ్రదర్కి మనం రాస్తున్నాం కాబట్టి మన నేమ్ ఏదో మనకి మెన్షన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం సో అన్ని క్లాసులు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ మెన్షన్ చేశాడు అనుకోండి, రైట్, మీ నేమ్ అజ్యూమ్ చేసుకోమని చెప్పి లెటర్ రాయమంటే ఆ నేమ్ను మాత్రం మీరు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇది సిగ్నేచర్. సో దీంతో మనకి ఏమవుతుందంటే ఈ లెటర్ అయిపోతుంది, రైట్. సో థ్యాంక్ యూ. లెట్ us స్టార్ట్ ఎస్ఏ. ఇక్కడ మనకి ఎస్ఏ దేనిపై అడిగాడు, ఇక్కడ మనకి ఉమెన్ ఎంపవర్మెంట్, రైట్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్ పైన ఎస్ఏ అడిగాడు కాబట్టి ఫస్ట్ అయితే మనకి టాపిక్ డిసైడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి స్టైల్ డిసైడ్ చేయాలి. అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్ పైన ఎస్ఏ రాయాలంటే సో ఎలాంటి రైటింగ్ స్టైల్ తీసుకుంటే మనకి సూట్ అవుతుంది, రైట్. రైటింగ్ స్టైల్. సో రైటింగ్ స్టైల్లో మనకి ఏముంటాయంటే సో జనరల్గా యూ కెన్ చూస్ డిస్క్రిప్టివ్ స్టైల్. ఓకే, సో నార్మల్గా డిస్క్రిప్టివ్ స్టైల్ రాయాలంటే మనం జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో జనరల్ క్వశ్చన్స్ అంటే ఏంటి మనకి హూ, ఓకే, రైట్, సో విచ్, అదంటే వెన్, వాట్, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేస్తూ కానీ ఎస్ఏ రాస్తే ఇది ఏమవుతుందంటే డిస్క్రిప్టివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అవుతుంది, రైట్. అలా కాకుండా మనకి ఎనాలిటికల్ స్టైల్. ఏంటి ఎనాలిటికల్ స్టైల్. ఎనాలిటికల్ స్టైల్లో మనం రాయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే సో నార్మల్గా హౌ అండ్ వై, ఓకే, హౌ అండ్ వై ఇలాంటి క్వశ్చన్స్ని కానీ మనం ఆన్సర్ చేస్తూ ఆ ఎస్ఏ కానీ రాస్తే ఏదేమవుతుందంటే మనకి ఎనాలిటికల్ స్టైల్ అవుతుంది, రైట్. సో మనకి డిస్క్రిప్టివ్ అయిపోయింది, ఎనాలిటికల్, రైట్. సో డిస్క్రిప్టివ్ ఈజ్ వన్, ఎనాలిటికల్ ఈజ్ సెకండ్ వన్, రైట్. థర్డ్ పాసిబిలిటీ మనకి ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్ అని చెప్పొచ్చు. ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్, ఓకే, ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్. ఈ స్టైల్ మనకి ఏమవుతుందంటే ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా సరే ఒక రైట్ సో ఒక కాన్సెప్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సపోర్ట్ చేయొచ్చు, అపోజ్ చేయొచ్చు. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ అపోజ్ చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ వాటిని మనం ప్రజెంట్ చేస్తూ రీడర్ని మనం కన్విన్స్ చేయగలిగితే ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంటేటివ్ రైటింగ్ ఆర్ పెర్సుయేసివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటాం, ఓకే. సో మొత్తానికి అయితే ఇన్ జనరల్ మనకి ఏముంటాయంటే ఇవి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి నెరేటివ్ స్టైల్ అని చెప్పి ఎక్స్పోజిటరీ స్టైల్ అని చెప్పి ఇలా ఉంటాయి. సో కానీ మనం జనరల్గా వాటిని మనం ప్రిఫర్ చేయం. జనరల్గా మనకి ఎస్ఏ రైటింగ్లో అడిగినప్పుడు మనం జనరల్గా ప్రిఫర్ చేసేవి ఏంటివి ఈ స్టైల్స్. కాబట్టి వీటి గురించి మీరు కొంచెం అవేర్నెస్తో ఉంటే మనం ఎఫెక్టివ్గా అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఈ పర్టికులర్ టాపిక్కి ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్కి వీటిలో ఏం సూట్ అవుతుంది మనం చూసుకున్నట్టు మనకి జనరల్గా ఇక్కడ మనకి హూ, విచ్, రకన, సో వెన్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేం. కానీ ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మనం, వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అంటే సో వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి ఇది పార్ట్లీ ఏం చేయొచ్చు అంటే ఒక్క క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి సో డిస్క్రిప్టివ్ అంతా కాక మొత్తం అంటే త్రూ అవుట్ ద ప్యాసేజ్ మనం డిస్క్రిప్టివ్ రాయలేము, ఓకేనా. సో ఈ పర్టికులర్ టాపిక్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అనే కాన్సెప్ట్ని త్రూ అవుట్ ద ఎస్ఏ మనం డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయలేం. కానీ ఏదైనా ఒక పర్టికులర్ పారాగ్రాఫ్ కావచ్చు, కొన్ని లైన్స్ మనం ఏం చేయొచ్చు అంటే డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. అంటే మనం ఏం చేయొచ్చు, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని రాయొచ్చు. కాబట్టి ఒక పాసిబిలిటీ మనకి ఏంటి, డిస్క్రిప్టివ్ పార్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ని కానీ లేదంటే కొన్ని లైన్స్ మనం ఏం చేయొచ్చు అంటే డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. సో వాట్ అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ మనకి ఏంటి, ఎనలిటికల్ స్టైల్. ఎనలిటికల్ స్టైల్ వరకు ఏం చేయొచ్చు మనం, హౌ కెన్ వి ఎంపవర్ ఉమెన్ అని చెప్పొచ్చు. మనం హౌ కెన్ వి ఎంపవర్ ఉమెన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వై అనే క్వశ్చన్, రైట్. సో వై షుడ్ వి ఎంపవర్ ఉమెన్ అది కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి సో హౌ కెన్ వి ఎంపవర్ ఉమెన్ అని చెప్పొచ్చు, వై షుడ్ వి ఎంపవర్ ఉమెన్ అని చెప్పి
ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం ప్రిఫర్ చేస్తామంటే ఎనాలిటికల్ స్టైల్ ప్రిఫర్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది టైం ఏం ప్రిఫర్ చేస్తాం మనం? ఎనాలిటికల్ స్టైల్ ప్రిఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ మనకి ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్ పెర్సియేసివ్. ఖచ్చితంగా ఉమెన్ని మనం ఎంపవర్ చేయాలి అని చెప్పి మన థాట్స్తో, ఓకేనా. సో ఇప్పుడు ఉమెన్కి అయితే ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో మన సొసైటీలో ఉమెన్కి ఎంపవర్మెంట్ జరగలేదు అని చెప్పి మనం రేడియోని కన్విన్స్ చేయొచ్చు. అదేవిధంగా ప్రెజెంట్ అంటే పాస్ట్తో పోలిస్తే ప్రెజెంట్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, ఉమెన్ యొక్క పొజిషన్ అనేది సొసైటీలో ఉమెన్ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అయింది అని చెప్పి మనం మన రీడర్ని కన్విన్స్ చేయొచ్చు. సో ఇలా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. మనకి రీడర్ని మనం కన్విన్స్ చేసేటప్పుడు మనకి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ఎలా కన్విన్స్ చేయొచ్చు? సో ఇప్పటికి కూడా అంటే సో గతం అంటే మన పాస్ట్లో అయితే మనకి ఉమెన్కి ఎలా ఉండేది కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేది కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ జరగలేదు. సో ఆ పొజిషన్ అనేది ఇప్పటికి కూడా అలానే ఉంది. అంటే పాస్ట్లో ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో, ఉమెన్ యొక్క సిచ్యువేషన్ పాస్ట్లో ఎలా అయితే ఉందో ఇప్పటికీ కూడా అలానే ఉంది వాళ్ళ సిచ్యువేషన్, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని చెప్పి మనం ఏం చేయొచ్చు? రీడర్ని కన్విన్స్ చేయొచ్చు. అది ఒక పాసిబిలిటీ. అలా కాకుండా సో గతంతో పోలిస్తే, పాస్ట్తో పోలిస్తే ప్రెజెంట్ అనేది వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అయింది అని చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు? సో రీడర్ని కన్విన్స్ చేయొచ్చు. సో ఆ కన్విన్స్ అనేది మనకి కన్విన్స్ చేయడం అనేది ఎలా అయినా మనం కన్విన్స్ చేయొచ్చు, ఓకేనా. సో కాబట్టి మనకి ఇక్కడ ఈ టాపిక్ మనం ఏం చేస్తామనేది మనం చూద్దాం, రైట్. సో అంటే సొసైటీలో వాళ్ళ రోల్ లేదంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు రైట్ ఇంప్రూవ్ అయిందా లేదంటే అలానే ఉందా అని మనం చెప్పొచ్చు. అది ఒక పాసిబిలిటీ, రైట్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే అలా చెప్పి ఏం చేయొచ్చు అంటే రీడర్ మనం కన్విన్స్ చేయొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ సో పార్ట్లీ మనకి ఏ పాసిబిలిటీ ఉంది? పెర్సుయేసివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కూడా పాసిబిలిటీ కూడా ఉంది. సో మెయిన్గా మనం ఏం చేస్తాం? మనం సో ఎనలిటికల్ స్టైల్లో ప్రజెంట్ చేస్తాం. ఈ ఎస్ఏని మెయిన్గా మనం ఏం చేస్తామంటే ఎనలిటికల్ స్టైల్లో ప్రజెంట్ చేస్తాం. సో పార్ట్లీ 1 పారాగ్రాఫ్ ఆర్ సమ్ లైన్స్ ఏం చేస్తామంటే డిస్క్రిప్టివ్ ప్రజెంట్ చేస్తాం. కన్క్లూజన్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే సో రైట్ సో ఏం చేయొచ్చు మనం కూడా? సో కన్విన్స్ చేయొచ్చు, రీడర్ని కన్విన్స్ చేయొచ్చు. ఏమైనా కన్విన్స్ చేయొచ్చు? సో వాళ్ళ పొజిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని కన్విన్స్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ పొజిషన్ అనేది ఇంకా అలానే ఉందని చెప్పి మనం కన్విన్స్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుందంటే పార్ట్లీ సో రైట్ సో పెర్సుయేసివ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో ఇది మీరు అర్థం చేసుకోవాలి, రైట్. సో మనకేంటి? పార్ట్లీ డిస్క్రిప్టివ్, పార్ట్లీ ఆర్గ్యుమెంటేటివ్, బట్ సో త్రూ అవుట్ ద ప్యాసేజ్ మనం ఏం మెయింటైన్ చేయాలి? ఎనలిటికల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టైల్. సో వన్స్ మనకి స్టైల్ డిసైడ్ అయిపోయిన తర్వాత, ఓకే, సో స్టైల్ డిసైడ్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ రైట్ సో అవుట్లైన్ చేయొచ్చు. అవుట్లైన్ సో మనకి అవుట్లైన్లో మనకి పాసిబిలిటీ ఏంటంటే నార్మల్గా సో ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి? జనరల్ ఐడియా టు స్పెసిఫిక్, ఓకే, జనరల్ టు స్పెసిఫిక్, ఓకే, జనరల్ టు స్పెసిఫిక్ అనేది ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే మనకి ప్రాబ్లం టు సొల్యూషన్ కూడా ఉంది, ఓకేనా. ప్రాబ్లం టు సొల్యూషన్ ఇదొక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏముందంటే థియరీ టు ఎగ్జాంపుల్. సో దీస్ ఆర్ ద పాసిబిలిటీస్. మనకి అవుట్లైన్లో మనకున్న పాసిబిలిటీస్ మనకి ఏంటి? సో జనరల్ టు స్పెసిఫిక్ పాసిబిలిటీ ఉంది, సో క్వశ్చన్ టు ఆన్సర్ పాసిబిలిటీ ఉంది, ప్రాబ్లమ్ టు సొల్యూషన్ పాసిబిలిటీ ఉంది, థియరీ టు ఎగ్జాంపుల్ పాసిబిలిటీ ఉంది. వీటికి అయితే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్కి మనకి సో బెస్ట్ అవుట్లైన్ మనకి ఏమవుతుందంటే సో ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అవుట్లైన్ కావచ్చు, లేదంటే థియరీ ఎగ్జాంపుల్ అవుట్లైన్ కావచ్చు. వాటిల్లో కూడా మనకి ఈ ప్రాబ్లమ్ టు సొల్యూషన్ అవుట్లైన్ అనేది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్గా చెప్పొచ్చు, ఓకేనా. ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మనం ఏం మెన్షన్ చేయొచ్చు? ఉమెన్ ఎంపవర్మెంట్ మనం మెన్షన్ చేయొచ్చు. సో కాబట్టి బెస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి? ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుట్లైన్ తీసుకుంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎఫెక్టివ్గా మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఉన్న వాటిల్లో బెస్ట్ అవుట్లైన్ తీసుకోవాలి. సో మనకి జనరల్ టు స్పెసిఫిక్ అనేది ఇక్కడ మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఏం చేస్తాం? మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుట్లైన్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చు. ఎలా? సో కొన్ని ఉమెన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పి ఆ ప్రాబ్లమ్స్కి రీజన్స్ కూడా చెప్పి ఆ ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత దానికి సొల్యూషన్గా మనం ఏం చేయొచ్చు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆన్సర్గా తీసుకొని ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తే ఆ ప్రాబ్లం మనం సో దాన్ని రెక్టిఫై చేయొచ్చు మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనకు బెస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి? సో ప్రాబ్లమ్ సొల్యూషన్ అనే రైట్ అవుట్లైన్లో మనం చెప్పొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ మనకి అవుట్లైన్ కూడా డిసైడ్ అయిపోయింది కాబట్టి రైట్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే స్ట్రక్చర్. మనకి ఎస్ఏ స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంటే. మనకి ఎస్ఏ స్ట్రక్చర్లో మనకి ఏముంటాయంటే మనకి సో ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ మనకి ఏముంటుంది? ఇంట్రడక్షన్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ ఉంటుంది.
నెక్స్ట్ కన్క్లూజన్ ఉంటుంది. ఓకే, సో ఏముంటాయి మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది మనకి కన్క్లూజన్ ఉంటుంది, రైట్. సో కాబట్టి వీటి గురించి మనం వీటిని మనం ఏం చేయాలంటే ప్రజెంట్ చేయగలగాలి, రైట్. సో అయితే మనకి ఇందులో ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్. నార్మల్గా ఇంపార్టెంట్ మనకి ఏంటి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్రడక్షన్ గురించి మనం చూద్దాం. ఓకే, లెట్ us డిస్కస్ ఇంట్రడక్షన్ ఫస్ట్. ఇంట్రడక్షన్, రైట్. సో ఇంట్రడక్షన్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు మనకి పాసిబిలిటీస్ ఏంటంటే, సో వీ కెన్ రైట్ ఇంక్లూడ్ ఏ డెఫినేషన్. ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు అంటే మనం డెఫినేషన్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే రైట్ కోట్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే ప్రోవర్బ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ పాసిబిలిటీ మనకి ఏంటంటే డెఫినేషన్, కోట్స్, ప్రోవర్బ్స్. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు ఇక్కడ మనకి, సో థీసిస్ స్టేట్మెంట్ ఏం చేయొచ్చు అంటే మనం ఒక థీసిస్ స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే థీసిస్ స్టేట్మెంట్ కాకుండా ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఒక షార్ట్ స్టోరీ దీన్ని మనం షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని కూడా అనొచ్చు. షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేసి మనం ప్రజెంట్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ ఎలా ప్రజెంట్ చేయొచ్చు, మనం డెఫినేషన్స్ ప్రజెంట్ చేయొచ్చు, కోడ్స్ ప్రజెంట్ చేయొచ్చు, ప్రోవర్బ్స్ ప్రజెంట్ చేయొచ్చు, సో థీసిస్ స్టేట్మెంట్ ప్రజెంట్ చేయొచ్చు, షార్ట్ స్టోరీ ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం ప్రజెంట్ చేసి సో ఇంట్రడక్షన్ మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు. కాబట్టి ఇక్కడైతే ఈ పర్టికులర్ టాపిక్ దీనిలో ఏం చేసుకుని మనం చూద్దాం ఒకసారి. ఓకేనా. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంట్రడక్షన్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఇంట్రడక్షన్ మనకి ఏముందో, యాజ్ మార్గరెట్ థాచర్ సెడ్. ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడ మనకి, సో మార్గరెట్ థాచర్ అనే ఒక పర్సన్ చెప్పారు. ఓకేనా. ఆమె ఏం చెప్పింది ఆమె, సో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ సెడ్ ఆస్క్ ఏ మ్యాన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ సెడ్ ఆస్క్ ఏ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డన్ ఆస్క్ ఏ ఉమెన్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక కొటేషన్ తీసుకున్నాం ఇంట్రడక్షన్లో. ఇన్ దిస్ ఇంట్రడక్షన్ వీ టుక్ వన్ కొటేషన్. మనం ఏం తీసుకున్నాం అక్కడ మనకి కొటేషన్ తీసుకొని మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, సో మనకి ఇంట్రడక్షన్ మనకి ఏముండొచ్చు, ఇంట్రడక్షన్లో మనకి డెఫినేషన్స్ ఉండొచ్చు, సో కోడ్స్ ఉండొచ్చు, ప్రోవర్బ్స్ ఉండొచ్చు, థీసిస్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్లో మనం ఏం చేసామంటే ఒక సో స్టేట్మెంట్, అది ఎవరిచ్చారు ఆ స్టేట్మెంట్ మనకి మార్గరెట్ థాచర్. కాబట్టి దాన్ని కోట్ అని చెప్పొచ్చు. ఒక కోట్ని తీసుకున్నాం. ఏంటి ఆ కోట్, సో ఇది మీరు క్లియర్గా తెలిస్తేనే దీన్ని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. తెలియకుండా ఎవరు అక్కడ నేమ్ అనేది ర్యాండమ్గా రాయకూడదని. ఓకేనా. సో పర్ఫెక్ట్గా ఆమె చెప్పిన స్టేట్మెంట్ అయితేనే మనం ఆమె పేరు రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్. సో మార్గరెట్ థాచర్ సెడ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ సెడ్ ఆస్క్ ఏ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డన్ ఆస్క్ ఏ ఉమెన్. ఇక్కడ మనకి ఏమంటున్నామంటే, సో ఏదైనా చెప్పాలంటే సో ఎవరిని అడగాలంట, మ్యాన్ అడగాలంట. ఏదైనా చెయ్యాలంటే ఎవరిని అడగాలి, సో ఉమెన్ అడగాలి. సో ఈ కోడ్ ద్వారా ఆమె ఏం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటుంది, ఉమెన్ యొక్క ఎబిలిటీ గురించి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటుంది, రైట్. సో మెన్ కంటే ఉమెన్ ఎబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు సో థింగ్స్ని ఎఫెక్టివ్గా చేయగలుగుతారని చెప్పి ఆమె యొక్క ఐడియాని ఎక్స్ప్రెస్ చేయగలిగింది. కాబట్టి అది మనం చూసుకోవాలి, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఆ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఉమెన్ దాన్ని ఎక్స్ప్లెనేషన్. ఈ స్టేట్మెంట్ ఉన్న కోట్ చెప్పాను కదా, ఆ కోట్కి మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లెనేషన్. ఆ కోట్ ఏ కంటెక్స్ట్లో చెప్పారో మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పాలి, రైట్. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం, రైట్. సో ఉమెన్ పెర్ఫార్మ్ ద టాస్క్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ మెన్ డూ. సో మనకి ఏమంటున్నాం ఇక్కడ, ఉమెన్ పెర్ఫార్మ్ ద టాస్క్. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం, సో ఒకవేళ డన్ చేయాలంటే ఎవరిని అడగాలన్నారు, ఉమెన్. కాబట్టి ఉమెన్ ఏం చేస్తారు, వాళ్ళు పెర్ఫార్మ్, డన్ పెర్ఫార్మ్, రైట్. ఉమెన్ పెర్ఫార్మ్ ద టాస్క్ ఆర్ యాక్షన్స్. ఉమెన్ పెర్ఫార్మ్ ద టాస్క్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ మెన్ డూ. అంటే మెన్ చేసేదానికంటే ఉమెన్ బాగా టాస్క్ని పెర్ఫార్మ్ చేస్తారని చెప్తున్నాం, రైట్. అదే స్టేట్మెంట్ మనం ఏం చేసామంటే ఎక్స్ప్లెయిన్ చేసాం, రైట్. సో అదే కోట్ని మనం ఏం చేసామంటే ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ వన్, బట్. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ బట్ ద్వారా మనం ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నామంటే, సో మన ఇంటెన్స్ని కన్వే చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వరకు అయితే పాజిటివ్గా ఉంది. ఉమెన్ ఏం చేస్తారు, సో మెన్ కంటే బాగానే సో పెర్ఫార్మ్ చేస్తారు కానీ అన్నామంటే, బట్ ఇక్కడ మనకి ఏంటి ట్రాన్సిషనల్ వర్డ్ అంటాం. ఏమంటాం మనం, ట్రాన్సిషనల్ వర్డ్. సో ట్రాన్సిషనల్ వర్డ్ కాబట్టి ఈ పర్టికులర్ బట్ అనే ట్రాన్సిషనల్ వర్డ్ ద్వారా మనం ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నాం అంటే నెగిటివ్స్ కన్వే చేద్దాం అనుకుంటున్నాం, రైట్. సో ఉమెన్ యొక్క పొజిషన్ అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, సో గుడ్ స్టేట్లో ఉందా, బ్యాడ్ స్టేట్లో ఉందా. సో ఆబ్వియస్గా ఆ బట్ అనే ఆ పర్టికులర్ ట్రాన్సిషనల్ వర్డ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఉమెన్ యొక్క పొజిషన్ అనేది ప్రెసెంట్ సొసైటీలో బ్యాడ్ పొజిషన్లో ఉంది అని చెప్పి మనం కన్వే చేస్తున్నాం. అంతే మనకి ఆ ఇంటెన్షన్ క్లియర్గా కన్వే చేయగలుగుతాం, ఓకేనా. సో బట్ స్టిల్ ఉమెన్ ఆర్ లుక్డ్ అండ్ ట్రీటెడ్ లైక్ స్లేవ్స్ ఈవెన్ నౌ. ఇక్కడ ఈవెన్ నౌ అన్నా ఇది ఎంఫసిస్ కోసం, రైట్. సో జస్ట్ నవ్వు అన్నాం అనుకోండి, సో ప్రెజెంట్ గురించి చెప్తున్నట్టు. బట్ ఈవెన్ నవ్వు అన్నామంటే అక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రెస్ చేస్తున్నాం, ఎంఫసిస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకున్నాం. జస్ట్ అప్పుడు ఉంది స్లేవ్స్ నవ్వు అన్నాం అనుకోండి, ప్రెజెంట్ సినారియోలో ప్రెజెంట్ సిచ్యువేషన్లో అలా స్లేవ్స్ లాగా ట్రీట్ చేస్తున్నామని చెప్పినట్టు. బట్ ఈవెన్ నవ్వు అన్నామంటే అక్కడ ఏం చేస్తున్నామంటే మనం స్ట్రెస్ చేస్తున్నాం. అంటే పాస్ట్లో కూడా వాళ్ళని అలానే కన్సిడర్
చేశారు, ప్రెజెంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నామంటే అలానే కన్సిడర్ చేస్తున్నారు. ఆ ఈవెన్ నవ్వు అనే వర్డ్ యూసేజ్, ఆ ఫ్రేజ్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే నవ్వు అన్నాం అనుకుని మీనింగ్ ఏంటి, ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈవెన్ నవ్ అని చెప్పడం ద్వారా మనం ఏం చేసామంటే వాళ్ళ సిచ్యువేషన్, ఉమెన్ యొక్క సిచ్యువేషన్ అనేది సో పాస్ట్లో ఎలా అయితే ఉందో ప్రెజెంట్లో కూడా అలానే ఉంది, ఎటువంటి చేంజ్ కూడా లేదని చెప్పి ఆ ఇష్యూని మనం ఏం చేస్తున్నామంటే ఎంఫసిస్ చేస్తున్నాం, స్ట్రెస్ చేస్తున్నాం. అలా స్ట్రెస్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మన రీడర్ని ఆ థాట్తో కన్విన్స్ అయ్యే విధంగా మనం చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఐడియాస్ అనేవి మనకు కొంచెం దాన్ని ఏం చేస్తారంటే మీరు అడాప్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి ఈవెన్ నవ్ అనే టెర్మినాలజీ, ఈవెన్ నవ్ అనే ఫ్రేజ్ చాలా ఇంపార్టెంట్, రైట్? ఈవెన్ నవ్. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఈవెన్ నవ్ ఒకటి మనకి ఏంటి, బట్ అనే ట్రాన్సిషనల్ వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన వ్యూస్ని కన్వే చేయడం కోసం. ఓకేనా, మనము ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే టాపిక్ పైన ఎలా ఉన్నాం మనం, అంటే ఉమెన్ పొజిషన్ పైన ప్రెజెంట్ సొసైటీలో ఉమెన్ పొజిషన్ పైన ఎలా ఉన్నాం, మనం పాజిటివ్గా ఉన్నామా నెగిటివ్గా ఉన్నామా అది కన్వే చేయడం కోసం ఈ బట్ అనే ట్రాన్సిషనల్ వర్డ్ ఇంపార్టెంట్. సో పొజిషన్ అనేది, వాళ్ళ పొజిషన్ అనేది మనకి పాస్ట్తో పోల్చుకుంటే ప్రెజెంట్లో అది ఇంప్రూవ్ అయిందా లేదంటే అలానే ఉందా అని చెప్పడం కోసం మనం ఈవెన్ నవ్ అనే ఫ్రేజ్ చూస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఫ్రేజ్, ఈ వర్డ్, ఈ ట్రాన్సిషన్ వర్డ్ చాలా ఇంపార్టెంట్, రైట్? లెట్ us డిస్కస్ ద నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమవుతుంది ఇక్కడ, దో వరల్డ్ ఈస్ డెవలపింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ స్టిల్ దెర్ ఈస్ ఏ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే దో అనే ఒక ట్రాన్సిషనల్ వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాన్సిషన్ వర్డ్ మనకి ఏంటి, దో. అగైన్ దో అని మనకి ఏమైంది, ట్రాన్సిషనల్ వర్డ్. ట్రాన్సిషనల్ వర్డ్ ఆర్ దీన్నే మనం ఏమంటామంటే ట్రిగ్గర్ వర్డ్ అంటాం. ఏమంటాము, ట్రిగ్గర్ వర్డ్. సో ట్రిగ్గర్ వర్డ్ ఆర్ ట్రాన్సిషనల్ వర్డ్. సో ఇక్కడ మనకి దో మనకి ఏం చెప్పిద్ది అంటే కాంట్రాస్ట్. ఇక్కడ మనకి బట్ ఎలా అయితే మనకి ట్రాన్సిషనల్ వర్డ్ బట్ ఎలా అయితే మనకి కాంట్రాస్ట్ గురించి చెప్తుందో దో కూడా మనకి అదే విధంగా కాంట్రాస్ట్ గురించి చెప్తుంది, అంటే ఆపోజిట్ ఐడియాస్. ఇక్కడ మనం ఏమంటున్నామంటే దో వరల్డ్ ఈస్ డెవలపింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. వరల్డ్ ఏమవుతుందంట, డెవలప్ అవుతుందంట. ప్రతి ఆస్పెక్ట్లో కూడా వరల్డ్ డెవలప్ అవుతున్నా కానీ సో ఎవ్రీ ఆస్పెక్ట్ స్టిల్ దెర్ ఈస్ ఏ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ జెండర్. ఇక్కడ బేస్డ్ ఆన్ జెండర్ అంటే మనం ఏమంటామంటే ఇక్కడ చెప్పాలా క్లియర్గా ఏ జెండర్ అని మనం చెప్పాలా, కానీ ఇక్కడ మనకి కన్వే అవుతుంది కదా. సో ఏం కన్వే అవుతుంది, ఆబ్వియస్గా ఉమెన్ కి డిస్క్రిమినేషన్ జరుగుతుంది మనకి క్లియర్గా కన్వే అవుతుంది. ఇక్కడ మనకి ఈవెన్ దో వి డు నాట్ మెన్షన్ క్లియర్లీ, అంటే ఇక్కడ సో మేలా ఫీమేల్ అని మెన్షన్ చేయనప్పటికీ మనకి ఏం కన్వే అవుతుంది, సో రైట్, సో ఉమెన్ పైన డిస్క్రిమినేషన్ జరుగుతుందని కన్వే అవుతుంది. ఎందుకు కన్వే అవుతుందంటే మనం దానికంటే ముందు చెప్పిన స్టేట్మెంట్స్ ద్వారా ఆ ఫీలింగ్ అనేది మనకి కన్వే చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా? సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ యూసేజ్ ఆఫ్ స్టిల్. సో ఇక్కడ మనకి ఈవెన్ ఎలా అయితే యూజ్ చేసామో, ఇప్పటికి ఉంది ఈవెన్ ఎలా అయితే యూజ్ చేసామో ఇక్కడ స్టిల్ కూడా అదే విధంగా ఎంఫసిస్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో కొన్ని వర్డ్స్ గుర్తుంటారు అవేంటంటే మియర్ ఒకటి, ఓకేనా, మియర్ MERE, మియర్ ఒకటి, ఓన్లీ ఒకటి, ఓకేనా, స్టిల్ ఒకటి, ఓకే, ఈవెన్. ఇలాంటి వర్డ్స్ మనం ఏం చేస్తామంటే స్ట్రెస్ కోసం లేదంటే ఎంఫసిస్ కోసం యూజ్ చేస్తామండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్? స్ట్రెస్ లేదంటే ఎంఫసిస్ ఏంటవి, MERE, మియర్, ఓన్లీ, స్టిల్, ఈవెన్. అలాంటి వర్డ్స్ మనం ఏం చేస్తామంటే స్ట్రెస్ కోసం లేదంటే ఎంఫసిస్ కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్, ఇక్కడ ఈవెన్ అయితే ఎలా అయితే మనం స్ట్రెస్ కోసం యూజ్ చేస్తామో అదేవిధంగా స్టిల్ని కూడా అదేవిధంగా స్ట్రెస్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఇంకా అంటున్నాం, ఇంకా కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు, రైట్? ఇంకా వాళ్ళ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఓకేనా, పాస్ట్లో వాళ్ళపైన అట్రాసిటీస్ జరిగాయి, సో వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదు, సో వాళ్ళని స్లేవ్స్ లాగా ట్రీట్ చేశారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది, ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పి ఆ స్ట్రెస్ చెప్పడం కోసం మనం ఏం చేసామంటే ఆ స్టిల్ అనే వర్డ్ యూజ్ చేసాం, ఆ ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేసాం. కాబట్టి ఆ వర్డ్స్ని కొంచెం మీరు సో అడాప్ట్ చేసుకోగలగాలి. ఓకే, ఏంటో వర్డ్స్ దాంతోపాటు ఈవెన్ స్టిల్తో పాటు మనకి ఏమున్నాయి, మియర్, ఓన్లీ కూడా అలానే మనకి ఏం చేస్తాయంటే సో కన్వే చేస్తాయి. కాబట్టి రిమెంబర్ దట్, రైట్? సో దీంతో మనకి ఏమైందంటే మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి కంప్లీట్ చేసాం, రైట్? సో ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేసామంటే కోట్ని తీసుకున్నాం, ఇంట్రడక్షన్ మనం ఏం తీసుకున్నాము, ఒక కోట్ని తీసుకొని ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో మనం ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాం, రైట్? సో ఇక్కడ మనకి ఇంకో పాసిబిలిటీ మనకి ఏంటి, డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఆల్రెడీ మనకి బాగా లెంగ్త్ అయిపోయింది కదా, అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఆ డెఫినేషన్ మనం ఏం చేయొచ్చు అంటే బాడీలో మనకి బాడీలో కూడా మనం చెప్పొచ్చు. బాడీలో ఎలా చెప్పొచ్చు అంటే మనకి అవుట్లైన్ యూజ్ చేసి, మనం ఏం అవుట్లైన్ అనుకున్నాం మనం, సో రైటింగ్ స్టైల్ యూజ్ చేసి, రైట్? రైటింగ్ స్టైల్ మనం ఏమనుకున్నాం మనం, సో రైటింగ్ స్టైల్ మనకి అనలిటికల్ స్టైల్ అనుకున్నాం, లేదు అనలిటికల్ స్టైల్ అనుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి పార్ట్లీ ఏం యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మనం, సో డిస్క్రిప్టివ్ స్టైల్ కూడా యూజ్ చేయొచ్చు అనుకున్నాం కదా. డిస్క్రిప్టివ్ స్టైల్లో ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రం ఆన్సర్ చేయొచ్చు. ఏంటి ఆ క్వశ్చన్, వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ బాడీలో ఉన్న సో పారాగ్రాఫ్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ వాట్ అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తూ బాడీ స్టార్ట్ చేయొచ్చు. ఒక ఇంట్రడక్షన్ అయిపోయింది కాబట్టి ఇంట్రడక్షన్ ఇప్పటికే మనకి ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది, బాగా ఇంకొంచెం యాడ్ చేస్తే ఏమైపోతుంది, బాగా లెంగ్త్ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఈ వాట్ అనే క్వశ్చన్ ని ఇంట్రడక్షన్ లో కాకుండా మనం ఏం చేస్తామంటే బాడీలో మనం చెప్పేస్తాం. కాబట్టి బాడీ మనకి ఏముంటుందంటే వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి
సో లెట్ us లుక్ ఎట్ దట్. బాడీ చూద్దాం. బాడీలో మనం ఏం క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము, వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ రిఫర్స్ టు ఎడ్యుకేటింగ్ ఉమెన్ అండ్ హెల్పింగ్ దెమ్ బిల్డింగ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దేర్ ఓన్. సో ఇదైతే మనకి ఏముంది ఇక్కడ, సో వాట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో వాట్ అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం దీన్ని ఏమని కూర్చుంటే, సో ఈవెన్ యూ కెన్ కాల్ డెఫినేషన్ ఆల్సో. జనరల్గా మనకి డెఫినేషన్స్ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఇంట్రడక్షన్ ఇంక్లూడ్ చేయాలి. కానీ ఆల్రెడీ ఇంట్రడక్షన్ మనం కోట్ తీసుకోవడం వల్ల, ఆ కోట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, అదేవిధంగా మన వ్యూస్ని కన్వే చేయడం వల్ల, అంటే మనం పాజిటివ్గా ఉన్నామా నెగిటివ్గా ఉన్నామని ఆ వ్యూస్ మనం కన్వే చేయాలి. కాబట్టి ఇదంతా చెప్పేసరికి ఏమైపోయిందంటే ఆల్రెడీ సో ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఇంకా దాన్ని లెంగ్తీ చేయడం మనకి సో బాగుండదు. కాబట్టి మనం ఏం చేసామంటే బాడీలో ఆ వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ బాడీలో మనం ఏం చేసామంటే ఆ డెఫినేషన్ ఇంక్లూడ్ చేసాం. రైట్. సో మనం చూడడానికి మనకి ఏముందో, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ రిఫర్స్ టు ఎడ్యుకేటింగ్ ఉమెన్ అండ్ హెల్పింగ్ దెమ్ బిల్డ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ దేర్ ఓన్. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్ అవర్ ప్యాట్రియార్కల్, ప్యాట్రియార్కల్ అంటే మీనింగ్ ఏంటి, ప్యాట్రియార్కల్ అంటే ప్యాట్రీ అంటే ఫాదర్. ఓకేనా, ప్యాట్రీ అంటే మనకి ఏంటి, ఫాదర్. మనకి ప్యాట్రియాటిజం ఉందా, ప్యాట్రియాటిజం. ఓకేనా, సో ప్యాట్రిమోనీ, ఓకే, ఇవన్నీ మనకి ఏమొస్తాయంటే ప్యాట్రీ అనే రూట్ వర్డ్ బేస్ చేసుకున్నాయి. అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫాదర్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఆర్కీ. ఆర్కీ అంటే మీనింగ్ ఏంటి, రూల్. అయితే మనకి ఫాదర్స్ రూల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, మేల్ డామినేషన్. సో ఫాదర్స్ రూల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, మేల్ డామినేషన్. కాబట్టి ప్యాట్రియార్కల్ సొసైటీ మీనింగ్ అంటే ఎక్కడైతే మనకి మేల్ డామినేషన్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనం ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం. ఒకవేళ మనకి ఉమెన్ డామినేషన్ అంటే ఫీమేల్ డామినేషన్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే మ్యాట్రియార్కల్ అంటాం. ఏమంటాము, మ్యాట్రియార్కల్ అంటే ఫీమేల్ డామినేషన్, ప్యాట్రియార్కల్ అంటే మేల్ డామినేషన్. కాబట్టి ఇక్కడ మనకి ప్యాట్రియార్కల్ సొసైటీ అంటున్నాం కాబట్టి మనకి ఏ డామినేషన్, మనకి మేల్ డామినేషన్. రైట్. నెక్స్ట్ వన్, ఉమెన్ ఆర్ ఇక్కడ ఏమంటామంటే in our patriarchal society women are expected to mold themselves according to the wishes of the man who feed them. సో ఇక్కడ మనకి ఏం చేస్తామంటే, సో మళ్ళీ వన్స్ మన డెఫినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ వచ్చేయాలి. ఏంటో ఒరిజినల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం ఏం చేయడానికి ఏమనుకున్నాం, అవుట్లైన్ ఏమనుకున్నాం మనం, ప్రాబ్లమ్ సొల్యూషన్. అవునా కదా. సో ఇప్పుడు ఉమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకోటి ఏం చెప్పాము, ఇంకేం చెప్పాము, సిచ్యువేషన్ అనేది. ఓకేనా, ఉమెన్ యొక్క సిచ్యువేషన్ అనేది సొసైటీలో ఇంకా చేంజ్ కాలేదు అని చెప్పాము కదా. ఆ ఐడియాని మనం బాడీలో కూడా కన్వే చేయాలి. అందుకని వన్స్ మనం డెఫినేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే ఐడియాని కంటిన్యూ చేయాలి. ఆ ఐడియా కంటిన్యూ చేయాలి కాబట్టి సో ఏం చెప్పాక మనకి, ఇప్పుడు మన ప్రెజెంట్ నడుస్తుంది ఏ సొసైటీ, మనకి ప్యాట్రియార్కల్ సొసైటీ. కాబట్టి ప్యాట్రియార్కల్ సొసైటీలో మనకి మేల్ డామినేషన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా ఉమెన్ కి ఈక్వల్ రైట్స్ ఉండవు, ఉమెన్ ని ఈక్వల్ గా ట్రీట్ చేయరు, ఉమెన్ ని ఫెయిర్ గా ట్రీట్ చేయట్లేదు అనే ఆ విషయం కన్వే చేయగలగాలి. అది ఎలా కన్వే చేసామో చూడండి, ఎలా కన్వే చేసామో చూడండి. సో అవర్ ప్యాట్రియార్కల్ సొసైటీ ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మౌల్డ్ దెమ్సెల్వ్స్. ఉమెన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మౌల్డ్ దెమ్సెల్వ్స్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ ద మ్యాన్ హూ ఫీడ్ దెమ్. సో వాళ్ళకి ఫుడ్ అంటే నార్మల్ గా జనరల్ కేసు చెప్తున్నాను. జనరల్ గా ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాన్ హూ ఫీడ్ దెమ్ అంటే ఇక్కడ ఉమెన్ ని ఎవరు ఫీడ్ చేస్తున్నారంట, మ్యాన్ ఫీడ్ చేస్తారు. అంటే వాళ్ళకి సో ఫుడ్ ప్రొవైడ్ చేసేది, షెల్టర్ ప్రొవైడ్ చేసేది ఎవరంట, ఇన్ జనరల్ గా చెప్పి, అంటే ప్రతిసారి ఈ కేసు అని కాదు, ఇన్ జనరల్ ఏం జరుగుతుందంటే మ్యాన్ ఫీడ్ ఉమెన్, మ్యాన్ ప్రొవైడ్ ఫుడ్, మ్యాన్ ప్రొవైడ్ షెల్టర్ టు ఉమెన్. అది కామన్ పర్సెప్షన్. అందుకని మ్యాన్ ఉమెన్ కి షెల్టర్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇన్ రిటర్న్ ఉమెన్ ఏం చేస్తున్నారు ఇక్కడ, సో ఆ మ్యాన్ ఎలా అయితే చేయమంటాడో అలా వాళ్ళ విష్ తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఉంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. సో మ్యాన్ ఉమెన్ కి షెల్టర్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇన్ రిటర్న్ ఉమెన్ ఏం చేస్తున్నారు, ఆ మ్యాన్ కి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళకి అంటే ఉమెన్ కి నచ్చినట్టుగా కాకుండా మ్యాన్ కి నచ్చినట్టుగా వాళ్ళు ఉంటున్నారు అని చెప్తున్నారు. అంటే దీనివల్ల మనకి ఏం కన్వే చేస్తారంటే ఒక ప్రాబ్లమ్ ని మనం ప్రెజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం లేదు కదా, సో ఉమెన్ ఎంపవర్మెంట్ లేనట్టే కదా, దట్స్ వాట్ రైట్. సో నెక్స్ట్ వన్, they are not allowed to have an individual opinion, so are an independent identity. సో ఇక్కడ దే అంటే ఇక్కడ ఎవరిని రిఫర్ చేస్తున్నారు, ఇక్కడ మనకి ఉమెన్కి ఏం లేదంట, సో ఇండివిజువల్ ఐడెంటిటీ లేదంట, ఇండివిజువల్ ఒపీనియన్ కూడా లేదంట. సో ఎందుకు లేదు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, సో మ్యాన్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి. ఓకేనా, ఉమెన్ మెన్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్గా ఏముండదు, సో ఇండిపెండెంట్ థాట్ ఉండదు, ఇండిపెండెంట్ ఒపీనియన్ కూడా ఉండదు అని చెప్తున్నారు రైట్. సో ఐడెంటిటీ కూడా ఉండదని చెప్తున్నారు రైట్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ కన్ఫైన్డ్. మనకి కన్ఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రెస్ట్రిక్టెడ్. కన్ఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రెస్ట్రిక్టెడ్. కన్ఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటి, రెస్ట్రిక్టెడ్. సో రెస్ట్రిక్టెడ్ ద ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ కన్ఫైన్డ్ టు హౌస్ హోల్డ్ చోర్స్. ఓకేనా, హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇంటి దగ్గర ఉంటాయి కదా, సో అంటే రెగ్యులర్గా చేసే వర్క్స్ ఉంటాయి హౌస్ హోల్డ్ చోర్స్ అంటే. సో వాటిని ఏమంటామంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, బోరింగ్ యాక్టివిటీస్, మండేన్ యాక్టివిటీస్ అంటాం రైట్. అలాంటి యాక్టివిటీస్కి మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోతున్నారు అని చెప్తున్నారు రైట్. సో నెక్స్ట్ వన్ బట్. ఇక్కడ మనకి అగైన్ మనకి బట్ ఉంది కదా, బట్ మనకి ఏం చేస్తుందంటే కాంట్రాస్ట్ చెప్పేది, ఒక ట్రాన్సిషనల్ వర్డ్.
కాంట్రాస్ట్ ఏం చెప్పింది ట్రాన్సిషనల్ వర్డ్, రైట్. సో ఇక్కడ వరకు మనం ఏం చెప్పామంటే ఉమెన్కి ఐడెంటిటీ లేదు, సెల్ఫ్ ఐడెంటిటీ లేదు, వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రైట్ రికగ్నైజేషన్ లేదు. ఒక ఎందుకు లేదు, వాళ్ళు మెన్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి అని చెప్పాం. సో ఆ విధంగా చెప్పాం. సో మళ్ళీ బట్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలి, పాజిటివ్గా కన్వే చేయాలి ఓకేనా. సో ఉమెన్ పొజిషన్, ఉమెన్ యొక్క స్టేటస్ గురించి సొసైటీలో పాజిటివ్గా చెప్పాం. ఇంతకు ముందు ఎలా చెప్పాం మనం, నెగిటివ్గా చెప్పాం. ఇప్పుడు ఎలా చెప్పాలి, పాజిటివ్గా చెప్పాలి. ఎందుకు, మనం బట్ అనే ఒక కాంట్రాస్ట్ ట్రాన్సిషనల్ వర్డ్ యూజ్ చేసాం కాబట్టి. చూద్దాం. సో బట్ ఇన్ ద 21st century ఉమెన్ స్టార్టెడ్ టు క్రియేట్ దేర్ ఐడెంటిటీ అండ్ ఇండివిజువాలిటీ. మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఐడెంటిటీ ఇంకా ఇండివిజువాలిటీ గురించే కదా. ఐడెంటిటీ ఇంకా ఇండివిజువాలిటీ గురించి మనం ఏమున్నాం. సో మెన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకంటూ ఏం లేదు, సెల్ఫ్ ఐడెంటిటీ కూడా లేదు, సెల్ఫ్ ఇండివిజువాలిటీ కూడా లేదని చెప్పాం. కానీ 21st centuryలో వచ్చిందని చెప్పట్లేదు, ఇంకా మనం వచ్చిందని చెప్పట్లేదు. ఏమంటున్నామంటే సో ట్రై చేస్తున్నారని చెప్తున్నాం. ఏమంటే మనకి 21st century ఉమెన్ స్టార్టెడ్ టు క్రియేట్ దేర్ ఓన్ ఐడెంటిటీ. సో స్టార్ట్ చేశారు అని చెప్పి మనం చెప్తున్నాం, అంతేగాని ఇంకా వచ్చిందని మనం చెప్పట్లేదు, స్టార్ట్ చేశారని చెప్తున్నాం. సో మొత్తానికి అయితే దిస్ ఈజ్ ద సెకండ్ పారాగ్రాఫ్. వన్స్ మనకి సెకండ్ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళొచ్చు ఓకేనా. రైట్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ మనం ఏం చేసామంటే రైట్. సో ఆల్రెడీ మనకి ఏం చేసామంటే వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం, వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆన్సర్ చేసాం. దాంతో మనకి ఏమైందంటే మనకి డిస్క్రిప్టివ్లో పార్ట్లీ డిస్క్రిప్టివ్ ఆన్సర్ చేసాం. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, మనం ఎనలిటికల్ స్టైల్ మనం ఏం ఆన్సర్ చేయొచ్చు, మనం వై ఇంకా హౌ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. వై ఇంకా హౌ. సో వై అనే క్వశ్చన్ కూడా మనం సెకండ్ పారాగ్రాఫ్లో ఆన్సర్ చేసాం, వై అనే క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఒకసారి చూద్దాం ఓకేనా. చూడండి, మనకి వై అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసాం. బట్ మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందా లేదా, మనకి లేదు అని చెప్పాం. ఎందుకంటే ఇక్కడ ఉంది రైట్, ఉమెన్ ఆర్ ఇక్కడ ఉందా, దే ఆర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ. అదేవిధంగా సో ఇదంతా ఉంది కదా, ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇండివిజువల్ ఒపీనియన్ లేదు, ఇండిపెండెంట్ ఐడెంటిటీ లేదు. మనకి ఇలా ఇండిపెండెంట్ ఐడెంటిటీ కానీ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉన్నా కానీ దాన్ని ఏమొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ అనొచ్చా లేదా. దట్స్ వాట్ రైట్, ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం ఏం చెప్పొచ్చు బ్రీఫ్గా, సో వాళ్ళకంటూ ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటూ వాళ్ళకంటూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉంటే అప్పుడు దాన్ని ఏం చెప్పొచ్చు మనం, ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు ఉందా, లేవు. ఇండివిజువల్ ఒపీనియన్ కూడా లేదు, ఇండిపెండెంట్ ఐడెంటిటీ కూడా లేదు. ఎందుకు లేదు అంటే మనం ఏం చేస్తున్నాం, వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం కదా, ఎందుకు లేదు అంటే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు జరగలేదు ఆ ఐడెంటిటీ, వాళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ కానీ సెల్ఫ్ ఒపీనియన్స్ కానీ ఎందుకు లేవు అంటే మనం ఏం చేసాం, ఎందుకంటే వాళ్ళు మెన్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి, మెన్ ఉమెన్ కి షెల్టర్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, ఆ మెన్ చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఏం లేదు, సెల్ఫ్ సో ఐడెంటిటీ లేదు, సెల్ఫ్ ఒపీనియన్స్ లేవు. సో ఈ క్వశ్చన్ కూడా మనం వై అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసాం కాబట్టి, సో పార్ట్లు మనం ఎనలిటికల్ స్టార్ట్ చేసామా లేదా. సో ఆ స్ట్రక్చర్ మేము మిస్ కాకూడదు, ఆ రైటింగ్ స్టైల్ కావచ్చు, ఆ అవుట్లైన్ కావచ్చు, అవన్నీ మనం ప్రజెంట్ చేస్తూ సో మనం ఏం చేయాలంటే ఎస్ఏ రాయాల్సి ఉంటుంది కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి రైట్. సో మొత్తానికి అయితే మనం ఇక్కడ ఏం చేసామంటే వై అనే క్వశ్చన్ని ఆన్సర్ చేసాం రైట్. నెక్స్ట్ అయితే మనం చూద్దాం. సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము. సో ఇక్కడ ఉంది కదా సెకండ్ పారాగ్రాఫ్లో ఒకసారి చూడండి మళ్ళీ ఓకేనా. సెకండ్ పారాగ్రాఫ్లో ఉమెన్ ఎంపవర్మెంట్ రిఫర్స్ అంటే మనం ఏం చేసాము, వాట్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే సో వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము రైట్. అంటే మనకి సో పార్ట్లీ డిస్క్రిప్టివ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి వై ఓకేనా, ఇక్కడ మనకి వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసి మనకి ఎనలిటికల్ స్టైల్లో రాసాం కాబట్టి గుర్తుపెట్టుకుని ఇక్కడ వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం, ఇక్కడ వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇంకేం మిగిలింది, మనకి హౌ అనే క్వశ్చన్ మిగిలింది లేదా, అది ఆన్సర్ చేద్దాం రైట్. హౌ అంటే హౌ టు ఎంపవర్ ఉమెన్ అని చెప్పొచ్చు లేదా, ఏం చెప్పొచ్చు మనం, హౌ టు ఎంపవర్ ఉమెన్. కాబట్టి ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో మనం ఏం చెప్పొచ్చు అంటే హౌ టు ఎంపవర్ ఉమెన్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు ఓకేనా. హౌ టు ఎంపవర్ ఉమెన్ చూద్దాం, అది జరిగిందో చూద్దాం రైట్. రైట్, హౌ అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు రైట్. హౌ టు ఎంపవర్ ఉమెన్. సో చూద్దాం రైట్. సో ఎంపవరింగ్ ఉమెన్ ఇన్వాల్వ్స్ ఎంకరేజింగ్ దెమ్ టు బి ఫైనాన్షియల్లీ, కల్చరల్లీ అండ్ సోషల్లీ ఇండిపెండెంట్. సో చూడండి హౌ మనం ఎలా ఎంపవర్ చేయొచ్చు వాళ్ళని. సో ఇన్వాల్వ్స్ ఎంకరేజ్ చేయాలంటే ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ దెమ్ టు బి. సో మనకి ప్రాబ్లం ఏమనుకున్నాం, వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు రాలేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రీఫ్గా ఏమనుకున్నాం మనం, సెల్ఫ్ ఐడెంటిటీ ఓకేనా. సో సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి, సో సెల్ఫ్ ఒపీనియన్స్, ఇండిపెండెంట్ ఒపీనియన్స్ ఉండాలి, ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉండాలి, అప్పుడే మనం ఏమంటామంటే వాళ్ళకి ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది అంటాం. కానీ ఇంతకు ముందు పారాగ్రాఫ్లో ఏం చెప్పాం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా జరగలేదు అన్నాం. ఎందుకు జరగలేదు, వాళ్ళు మెన్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి, అంటే షెల్టర్ కోసం కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు, మెన్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకంటూ సెల్ఫ్ ఇండిపెండెంట్ ఐడెంటిటీ లేదు, ఇండిపెండెంట్ ఒపీనియన్స్ లేవు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏం రాలేదు. సో రైట్, సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగలేదు. 21st centuryలో ఏం జరుగుతుంది, సో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట ఓకేనా. సో ఈ ఐడెంటిటీ కోసం ఓకేనా, ఈ ఒపీనియన్స్ కోసం ఇప్పుడే స్టార్ట్ చేశారని చెప్తున్నాం బట్ ఈ పారాగ్రాఫ్ మనం ఏం చెప్తున్నామంటే ఒకవేళ ఉమెన్ ఎంపవర్మెంట్ నిజంగానే జరగాలంటే ఆ ప్రాబ్లం ఏముంది మనకి, ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటి, ఉమెన్ మెన్ మీద డిపెండ్ అవ్వడం అనేది ప్రాబ్లం.
అది మనకి సొల్యూషన్ కావాలంటే మనం ఏం చేయాలి, అలా డిపెండ్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమైతే మనకి ఆ సొల్యూషన్ వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఏముంది, ఎంపవరింగ్ ఉమెన్ ఇన్వాల్వ్స్ ఎంకరేజింగ్ దెమ్ టు బి ఫైనాన్షియల్లీ, కల్చరల్లీ అండ్ సోషల్లీ ఇండిపెండెంట్. ఒకవేళ వీళ్ళు ఇలా ఇండిపెండెంట్గా ఉంటే, ఓకేనా, సో సోషల్గా, కల్చరల్గా, రైట్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది, మనకి ఎంపవర్మెంట్ వస్తుంది కదా. ఎందుకంటే ప్రాబ్లం అదే, ప్రాబ్లం మనకి ఏంటి, వాళ్ళు డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎంపవర్మెంట్ లేదు. సో వాళ్ళకి ఎంపవర్మెంట్ కావాలంటే ఏం చేయాలి, అలా డిపెండ్ అవ్వకుండా ఉండాలి, రైట్. కాబట్టి అదే చెప్తున్నారు. సో అలా ఉండాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి. ఏ విషయాలు ఇండిపెండెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, సో కల్చరల్గా ఇండిపెండెంట్గా ఉండాలి, సోషల్లీ కూడా మనకి ఇండిపెండెంట్గా ఉండాలి. దట్ ఈస్ ద సొల్యూషన్, ప్రాబ్లం సొల్యూషన్. సో నెక్స్ట్ వన్, సో women's individuality must be nurtured and acknowledged by both men and fellow women. ఇక్కడ ఏమంటే, సో ఇండివిజువాలిటీ అనేది ఖచ్చితంగా ఏం చేయాలంటే సపోర్ట్ చేయగలరంటే ఎవరి చేత, సో బోత్ మెన్ అండ్ ఉమెన్. సొసైటీ అంటే ఓన్లీ మెన్ కాదు, ఓన్లీ ఉమెన్ కూడా కాదు. కాబట్టి ఇద్దరు కూడా ఏం చేయాలి, ఉమెన్ ని సపోర్ట్ చేయాలంట. సో ఇక్కడ ఏమన్నాం, బై బోత్ మెన్ అండ్ ఫెలో ఉమెన్. సో ఇది కూడా మనకి ఏంటి, సో హౌ టు ఎంపవర్ ఉమెన్, దానికి మనకి ఆన్సర్ చెప్తున్నాం. లేదంటే మన ప్రాబ్లంకి ఏం చెప్తున్నాం, సొల్యూషన్ చెప్తున్నాం. ఇప్పటికి అవుట్లైన్ ఏమనుకున్నాం మనం, ప్రాబ్లం సొల్యూషన్ కాబట్టి మనం సొల్యూషన్ చెప్తున్నట్టు అనుకోవచ్చు. లేదంటే మనకి సో అనలిటికల్ స్టైల్ కాబట్టి మనం హౌ అనే క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తున్నట్టు కూడా తీసుకోవచ్చు. కాబట్టి అది మిస్ అవ్వకూడదు, ఆ స్ట్రక్చర్ కానీ మిస్ అవ్వకూడదు, ఆ స్టైల్ మిస్ అవ్వకూడదు, ఆ అవుట్లైన్ కూడా మిస్ అవ్వకుండా మనం ఎస్ఏ రాయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్, nowadays men are supporting women in their efforts and endeavors. ఓకే. సో ఇప్పుడైతే మనకి ఏం చేస్తున్నారంటే nowadays ప్రెసెంట్ అయితే సపోర్ట్ చేస్తున్నారంట. ఓకే, సపోర్ట్ ఎండీవర్స్. మనకి ఎండీవర్స్ అంటే చెప్పొచ్చు మనకి, సో యాక్ట్స్. ఓకే, ఎండీవర్స్ అంటే చెప్పి సక్సెస్ఫుల్ యాక్ట్స్ ఏమంటామంటే ఎండీవర్స్ అంటే సక్సెస్ఫుల్ యాక్ట్స్, వాటి ఏమంటాం ఎండీవర్స్. సో ఈ ఎండీవర్స్ లో మనకి ఉమెన్ ని మెన్ సపోర్ట్ చేస్తున్నారంట. బట్ అగైన్ మనం ఏం చేసామంటే ఇక్కడ మనకి, సో బట్ ని ఏం చేసామంటే మనం, సో ట్రాన్సిషనల్ వర్డ్ కాంట్రాస్ట్ గా యూజ్ చేసాం, రైట్. బట్ మనకి ఇక్కడ ఏంటంటే కాంట్రాస్ట్, దీన్ని మనం ఏమొచ్చు అంటే ట్రాన్సిషనల్ వర్డ్. ఏం చెప్పొచ్చు మనం, ట్రాన్సిషనల్ వర్డ్. సో బట్ కాంట్రాస్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాము ఇటువైపు, మళ్ళీ ఏమొచ్చింది బట్ వచ్చింది, మళ్ళీ ఏమొస్తుంది మనకి నెగిటివ్ ఐడియా ప్రజెంట్ చేయాలి. ఐడియా ఏముంది, రైట్. ఇట్ ఈస్ నాట్ ద కేస్ ఎవ్రీవేర్. ఇలా మనకి ఉమెన్ ని మెన్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ సిచ్యువేషన్ అనేది ప్రతి చోట ఇలా లేదు అంటున్నాం, రైట్. ఇట్ ఈస్ నాట్ ద కేస్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇలా లేదంటే ఇక్కడ మనకి ఇట్ అనేది స్మాల్ ఉండాలి, ఓకేనా, స్మాల్ ఐ ఉండాలి, స్మాల్ ఐ ఇట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద కేస్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఇలా లేదంట, రైట్. నెక్స్ట్ వన్ ఏముంది, దేర్ ఆర్ స్టిల్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా వేర్ ఉమెన్ షుడ్ మాస్క్ దేర్ ఫేసెస్ విత్ ఎ వీల్. మనకి వీల్ అంటే కవర్, ఒక ఫేస్ కవర్, సో వీల్ అండ్ ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ వితౌట్ మెన్. సో దాని మనకి ఏంటి, ప్రెసెంట్ అయితే సినారీ ఎలా ఉంది, చాలా చోట్ల మనకి సో సపోర్ట్ చేస్తున్నారు, ఓకేనా. మెన్ అనే వాళ్ళు ఉమెన్ సపోర్ట్ చేసినప్పటికీ చాలా ఏరియాస్లో మనం ఏమంటాం, దేర్ ఆర్ స్టిల్ మెనీ ప్లేసెస్ ఇన్ ఇండియా వేర్ ఉమెన్ షుడ్ మాస్క్ దేర్ ఫేసెస్. అంటే ఇక్కడ ఉమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీ, ఉమెన్ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నా, ఈక్వల్గా ట్రీట్ చేయట్లేదు. దానికి రీజన్స్ ఏంటి మనకి, ఉమెన్ షుడ్ కవర్ దేర్ ఫేసెస్ విత్ వీల్ అండ్ ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ వితౌట్ మెన్. సో వన్ మనకి ఏంటి, సో ఉమెన్కి ఏం లేదు, మనకి ఫెయిర్ ట్రీట్మెంట్ జరగట్లేదు అని చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ వన్, సో డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా. ఇంకా చెప్తున్నాం అంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉందంట, ఏముందంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉందని చెప్తున్నారు, రైట్. సో కామన్ ఇన్ ఇండియా, ద సొసైటీ హ్యాస్ ఆల్వేస్ ట్రై టు కర్బ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఉమెన్. ఇదంతా ఏంటంటే ఇప్పుడు కూడా సొసైటీ అంటే స్పెసిఫిక్గా ఎలాంటి సొసైటీ ఇది, సో ప్యాట్రియార్కియల్ సొసైటీని జనరల్ కాదు, ప్యాట్రియార్కియల్ సొసైటీ. సో మేల్ డామినెంట్ సొసైటీ ఏం చేస్తుందంటే ఆల్వేస్ ఉమెన్ ని కర్బ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రెస్ట్రిక్ట్. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి, రెస్ట్రిక్ట్ ఆర్ లిమిట్. సో ఆల్వేస్ మనకి ఉమెన్ ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి ఏం చెప్పంటే, సో ఇక్కడ ఉమెన్ యొక్క సిచ్యువేషన్ అనేది ఇప్పటికి కూడా చేంజ్ కాలేదు అని చెప్తున్నాం. సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏదైతే ఒపీనియన్ మనం ఎక్స్ప్రెస్ చేశామో, ఏం ఎక్స్ప్రెస్ చేశాము, స్టిల్ అని చెప్పి స్టిల్ అనే వర్డ్ యూజ్ చేసాం, ఈవెన్ అనే వర్డ్ యూజ్ చేసాం, ఈవెన్ స్టిల్ అనే వర్డ్స్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే వాళ్ళ పొజిషన్ అనేది ఇప్పటికి కూడా అలానే ఉంది. అంటే సో పాస్ట్లో ఎలా అయితే వాళ్ళకి ఫెయిర్ ట్రీట్మెంట్ లేదో, సో వాళ్ళకి ఎలా అయితే ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవో, వాళ్ళకి ఎలా అయితే స్లేవ్స్గా ట్రీట్ చేశారు, ఇప్పటికి కూడా అలానే ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి మనం స్టిల్ ఈవెన్ అనే వర్డ్ ఎలా యూజ్ చేసి ఏదైతే చెప్పామో అదే ఐడియాని ఇక్కడ మళ్ళీ చెప్పాం, అవునా కదా. సో ఏం చెప్పామంటే దానికి చెప్పే ముందు ఏమన్నామంటే, సో కొన్ని చోట్ల ఓకే, కొన్ని చోట్ల ఏం జరుగుతుందంట, మెన్ ఉమెన్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ చాలా ప్లేసెస్లో, ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్లో ఇప్పటికి కూడా ఉమెన్ని అలానే ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదు, ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు. కాబట్టి సో దాన్ని మనం మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాం, ఓకేనా. సో కాబట్టి ఈ పారాగ్రాఫ్లో కూడా మనకి సో మనకి ఏదైతే మిస్ కాలేదు, ఎందుకంటే బిగినింగ్లో ఏదైతే మెన్షన్ చేసామో అదే ఐడియాని మళ్ళీ మనం ఏం చేసామో రీఇటరేట్ చేసాము అక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం.
ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చేయండి ఇక్కడ, సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఒకవేళ ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే, ప్రజలకు ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు, ఓకే, ఒకవేళ ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, పాజిటివ్ ఇంపాక్ట్స్ వస్తాయా, నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తాయా, వాటి గురించి చెప్పొచ్చా. సో వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఓకేనా, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్, అవి కూడా మెన్షన్ చేయాలి వద్దా. కాబట్టి ఇక్కడ మనం అది ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ హ్యాస్ లెడ్ సో మిలియన్స్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ద గ్లోబ్ టు పర్స్యూ దేర్ డ్రీమ్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైందంటే మనకి చాలా మంది వాళ్ళ డ్రీమ్స్ ని పర్సూ చేసుకోగలిగారంట, ఫుల్ఫిల్ చేసుకోగలిగారంట, రైట్. హౌఎవర్ అగైన్ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే మనకి మీరు అబ్జర్వ్ చేయాలి, త్రూ అవుట్ ద ప్యాసేజ్ మనం ఏం చేస్తామంటే ఆప్టిమిస్టిక్ గా ప్రెజెంట్ చేసిన వెంటనే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ సిచ్యువేషన్ అనేది అలానే ఉంది అని చెప్తున్నాం, మళ్ళీ బ్యాడ్ గా చెప్తున్నాం. కాబట్టి అక్కడ బట్ అనే ఒక వర్డ్, దో అనే ఒక వర్డ్, హౌఎవర్ అనే ఒక వర్డ్, ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి అంటే ఆ ట్రాన్సిషన్ చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి, ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అనేది అనుకున్నాం అపోజిట్. సో కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, అపోజిట్, ఓకేనా. కాబట్టి మనకి సో పాజిటివ్గా చెప్తున్నాయి వెంటనే మనం ఏం చేసాం, మళ్ళీ సో నెగిటివ్గా చెప్తున్నాం. కాబట్టి అది మెయింటైన్ చేస్తున్నాం, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ మనం ఏమంటున్నాము, సో ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల ఏం జరిగిద్దంట, సో రైట్, సో చాలా మంది సో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని పర్సూ చేసుకోగలిగారని చెప్పి మళ్ళీ ఏమంటున్నాం, హౌఎవర్ అంట, రైట్. హౌఎవర్ వి మస్ట్ రియలైజ్ దట్ డిస్పైట్ ద ఎఫర్ట్స్ బీయింగ్ మేడ్ టు అప్లిఫ్ట్ ఉమెన్, మోస్ట్ ఆఫ్ దెమ్ స్టిల్, మళ్ళీ ఎగైన్ చూడండి ఈ వర్డ్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ స్టిల్ చెప్పుకున్నాం మనకి, స్టిల్ ఒకటి, ఈవెన్ ఒకటి, ఓన్లీ ఒకటి, మియర్, ఈ వర్డ్స్ మనం దేనికోసం యూజ్ చేస్తాం, మనం ఎంఫసిస్, దేనికోసం యూజ్ చేస్తాం మనం ఎంఫసిస్. కాబట్టి ఆ వర్డ్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో మనకి బిగినింగ్ లో ఏదైతే చెప్తున్నామో అదే ఐడియా మళ్ళీ ఏం చేస్తాం మనం, మళ్ళీ రీఇటరేట్ చేస్తాం. మనకి సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇంట్రడక్షన్ లో చెప్పిన దాన్ని సెకండ్ పారాగ్రాఫ్ లో రీఇటరేట్ చేసాం, అదే దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ రీఇటరేట్ చేస్తాం. ఏం యూజ్ చేస్తున్నాం, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం, ట్రాన్సిషన్ వర్డ్స్, సేమ్ ఐడియా, ట్రాన్సిషన్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం, ఆ ఎంఫసిస్ వర్డ్స్ కూడా మనం అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. స్టిల్ సఫర్ అండర్ ప్యాట్రియార్కీ, అగైన్ ప్యాట్రియార్కీ అండ్ సప్రెషన్, ఓకేనా. టు స్టాప్ ద, ఇది మనకి ఇదంతా ప్రాబ్లం కదా, ఇదంతా మనకి ఏమైంది ప్రాబ్లం, అంత మనకేంటి ప్రాబ్లం, ఓకే. ప్రాబ్లం కాబట్టి మనం ఏమనుకున్నాం, సో మనకి అవుట్లైన్ ఏమనుకున్నాం, ప్రాబ్లం సొల్యూషన్, అవుట్లైన్ ఏమనుకున్నాం మనం, ప్రాబ్లం సొల్యూషన్ కాబట్టి మనం ఏం చేయాలంటే సొల్యూషన్ చెప్పాలి. సొల్యూషన్ ఏంటి, టు స్టాప్ ద అట్రాసిటీస్ అండ్ సప్రెషన్ ఓవర్ ఉమెన్ వీ మస్ట్ ఎడ్యుకేట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈ అప్రెషన్, ఉమెన్ పైన ఏం జరుగుతుంది, మనకి అప్రెషన్ జరుగుతుంది, సప్రెషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి, ఇది ప్రాబ్లం కాబట్టి మనకి ఏంటి, ఇది సొల్యూషన్ ఏం చెప్పాము మనం, వీ మస్ట్ ఎడ్యుకేట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకే, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మనం ఏం చేయాలంటే ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు, ఈ ఉమెన్ యొక్క సప్రెషన్, ఉమెన్ పైన జరిగిన అట్రాసిటీస్ కానీ ఆపాలి అంటే, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, సో బాయ్స్ని గర్ల్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి అని చెప్తున్నాం, రైట్. సో నెక్స్ట్, సో ఎడ్యుకేట్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు రెస్పెక్ట్ అండ్ ట్రీట్ ఈచ్ అదర్ ఈక్వల్లీ. ఇది ఇంపార్టెంట్, ఇదే మనకు కావాల్సింది, రైట్. సో ఈక్వల్లీ చేస్తున్నారు, ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంటే కదా, రైట్. నెక్స్ట్ వన్, సో ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ద మెన్ అండ్ ఉమెన్ ఓన్లీ కెన్ ఎంకరేజ్ ద ఉమెన్ హూ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ ఫెయిత్. కాబట్టి ఇలా చేస్తేనే మనకి ఏమైందంట, సో ఎవరైతే ఎవరైతే ట్రై చేశారో 21st సెంచరీలో, ఎవరైతే సో ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఈక్వల్ ఇంపార్టెన్స్ కోసం ట్రై చేస్తున్నారో, ఎవరైతే ఫెయిర్ ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారో, వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, వాళ్ళకి మనం సో ఇక్కడ ఏమి ఇచ్చినట్టు అవుతుంది కూడా, సో సపోర్ట్ చేసినట్టు, వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకి ఏం చేస్తుంది ఇక్కడ, ఎంకరేజ్ చేసి, ఎప్పుడు మనం ఇలా చేస్తే, మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తే, మెన్ అండ్ ఉమెన్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తే, అప్పుడు మాత్రమే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఎవరైతే ట్రై చేస్తున్నారు, ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు, ఎవరైతే సో సెల్ఫ్ ఐడెంటిటీ కోసం, ఎవరైతే ఇండిపెండెంట్ ఐడెంటిటీ కోసం, ఇండిపెండెంట్ ఒపీనియన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది ఎంకరేజ్మెంట్గా ఉంటుందంట. వాళ్ళు సో ఎవరైతే డిటర్మినేషన్తో, ఫెయిత్తో సో ముందుకెళ్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అని చెప్తున్నాం. కాబట్టి మొత్తానికి అయితే ఏం చేసామంటే ఈ పర్టికులర్ ఎస్ఐని మనం కంప్లీట్ చేసాం. ఎలా కంప్లీట్ చేసాం ఇక్కడ, సో స్టైల్ ఏం తీసుకున్నాం మనం, సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం ప్రిఫర్ చేసాం, మనం ఎనలిటికల్ స్టైల్ తీసుకున్నాం. బట్ సమ్ టైమ్స్ మనం ఏం చేసామంటే డిస్క్రిప్టివ్ తీసుకున్నాం, సమ్ టైమ్స్ ఏం చేసాం, కన్విన్స్ చేసాం. కాబట్టి పెర్సియస్ కూడా యూజ్ చేసాం. ఇక్కడ పార్ట్లీ డిస్క్రిప్టివ్ యూజ్ చేసాము, మోస్ట్ ఆఫ్ ది టైం ఎనలిటికల్ యూజ్ చేసాం. అంటే మనకి వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, వై అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాము, హౌ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేసాము, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అవుట్లైన్ తీసుకున్నాము, సో నెక్స్ట్ ఇంకేం ఇక్కడ, సో ట్రాన్సిషనల్ వర్డ్ యూజ్ చేసి, సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది ఇంకా అలానే ఉందని చెప్పి స్టిల్, ఈవెన్, ఓకేనా, స్టిల్ ఒకటి, ఈవెన్ ఒకటి, మియర్, ఓన్లీ అలాంటి వర్డ్స్ యూజ్ చేసాం. ఇవన్నీ యూజ్ చేసి మనం ఏం చేసామంటే మన ఎస్సేని మనం ప్రెజెంట్ చేయగలిగాం, మన థాట్స్ మనం ఏం చేయగలిగాము, ప్రెజెంట్ చేయగలిగాం. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా ఆలోచించి మనం ఏం చేయొచ్చు అంటే ఎస్సే రైటింగ్ చేయొచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.